యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. పాత నిబంధన యెషయా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన, ఆ దినాలలో సెలవిచ్చిన ఈ దినములకు కూడా అది దేవుని మాటగానే ఉండాలనే ఆశతో ప్రకటింపచేసిన మాట. 17, 18, 19 వచనాలు. నీ విమోచకుడంటే నిన్ను విడిపించువాడు, విడిపించినవాడు, విడిపించగలిగినవాడు. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మాట్లాడుచున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు, ఆదేశమిచ్చుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు లాభము కలుగునట్లు, నీకు క్షేమము కలుగునట్లు, నీకు ప్రయోజనము కలుగునట్లు, నష్టం కాదు, నిష్ప్రయోజనం కాదు, కీడు కాదు, నీకు ప్రయోజనము కలుగట కొరకే దేవుడు మాట్లాడతాడు, మేలు కలుగట కొరకే దేవుడు మాట్లాడతాడు. అలాగున నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను, సర్వశక్తిమంతుడను, సర్వాంతర్యామిని, పరిశుద్ధుడను, నీ దేవుడను, అందరికీ దేవుడను, అందరికీ దేవుడిగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ నేను నీకు దేవుడినయ్యాను, నువ్వు నన్ను దేవునిగా అంగీకరించావు కనుక నేను నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఉపదేశం చేయాలి నీకు? ఎవరు ఉపదేశం చేయాలి నాకు? ఎవరు నేర్పించాలి నాకు? ఎవరు తెలియచేయాలి నాకు? నా దేవుడు నాకు ఉపదేశం చేస్తాడట, నా దేవుడు నాకు నేర్పిస్తాడట, నా దేవుడు నాకు కొన్ని సంగతులు బోధిస్తాడట. దారైపోయేవాడైతే ఖాళీ లేదయ్యా, పోవయ్యా అంటాం. కనుకనే నేను నీ దేవుడను, నీకు ఉపదేశం చేయబోతున్నాను అంటున్నాడంటే దానికి మనం ఎలా స్పందించాలో సంఘంగా ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవచ్చు. ఇదిగో నేను నీతో మాట్లాడబోతున్నాను, మాట్లాడనే ఉన్నాను అన్నప్పుడు మనం చెవులు మూసుకొని కూర్చుంటే, ఖాళీ లేదని కూర్చుంటే, తీరిక లేదని కూర్చుంటే, ఆయన నీతో నీ క్షేమం కొరకు మాట్లాడతాడట. ఆయన మాటలే నిన్ను నన్ను క్షేమంలో నడిపిస్తాయనే సంగతి మర్చిపోవద్దు. ఆయన మాటలకు ఎప్పుడైతే దూరమైపోతామో క్షేమానికి దూరం అవుతాం. మరొక వేరే సత్యం లేదు. ఎప్పుడైతే వెలుగుకు దూరం అవుతామో చీకటి దగ్గర అవుతుంది. చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు, ఎప్పుడు వెలుగుకు దగ్గర అవుతాం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా చీకటి దూరం అవుతుంది. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. నీకు అంటే నేను ఒంటరివాణ్ణి కాదుగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, భార్య వాళ్ళిద్దరూ అలా ఉండుట మంచిది కాదని కాదు, కానీ మీరు ఫలించండి, భూమిని నింపండి అంటే కుటుంబం. స్తోత్రం. నీకు, నీ ఇంటికి, నీ భార్యకు, నీ పనికి, నీ పిల్లలకు ప్రయోజనం కలుగుటకు నేను నీతో మాట్లాడబోతున్నాను. స్తోత్రం. యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను, చేయుదును, చేశాను, చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను అన్నట్టు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను ఆ ఉపదేశము ద్వారా నడిపిస్తా. స్తోత్రం. ఉపదేశము నేను చేస్తున్నానంటే అలాగున నీవు నడుచుకోవాలి. అలాగున నీకు నడుచుకుంటే ఉపదేశం ప్రయోజనమే. ఎప్పుడు అలా నడుచుకున్నప్పుడు. ఉపదేశం వింటే ప్రయోజనం కాదు, అఫ్కోర్స్ వినుట వలన విశ్వాసం. కానీ
అది విన్న తర్వాత ఆ మార్గంలో నడిచే ప్రయత్నం నువ్వు చేస్తూ నడిచినప్పుడు నీకు ప్రయోజనము తప్పక లభిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఆటంకాలొస్తాయి, అభ్యంతరాలొస్తాయి. ఆయన మార్గంలో నడిచినప్పుడు మధ్య మధ్యలో మన సొంత నిర్ణయాలు అడ్డొస్తూ ఉంటాయి. మన సొంత ఇష్టాలు అడ్డొస్తూ ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళ ఇష్టాలు అడ్డొస్తూ ఉంటాయి. అందుకే దేవుడన్నాడు, ఉపదేశం చేసి మార్గం చూసి నడవరా బిడ్డ అని చెప్పి నేను చోద్యం చూస్తూ కూర్చోను, నిన్ను నడిపిస్తా. స్తోత్రం కలుగునుగాక. ఉపదేశము నడవడికను నేర్చుకొనుట కొరకు, నడుచుట కొరకు. అది ప్రయోజనం, లేదా అది దేవుని యొక్క ఉద్దేశం. ఉపదేశం కథలాగా వినుట కాదు, భక్తి కోసం వినుట కాదు, ఏదో ఆశీర్వాదం వస్తుందంటే వినుట కాదు, నిద్రపోతూ వినుట కాదండి. నీవు నడుచుట కొరకు ఆయన ఉపదేశమే ఒక మార్గం, చక్కని త్రోవ. ఆ త్రోవలు వెళ్తే ప్రభు ముందే చెప్పేస్తున్నాడు రిజల్ట్. నా ఉపదేశపు త్రోవలోను నడుచుకుంటే నీకు ప్రయోజనము. భూ సంబంధంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా మాత్రమే కాకుండా పరసంబంధంగా శాశ్వతమైన ప్రయోజనం. స్తోత్రం కలుగునుగాక. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు. ఆ అక్షరాల్లో నేనే అని మామూలుగా చదివితే నేనే అన్నట్టుండే. నేనే ఐ యామ్ దట్ ఐ యామ్. ఉన్నవాడను, అన్నువాడను నేనే. బ్రాకెట్లో సర్వశక్తిమంతుడను, సర్వాధికారిని, సర్వజ్ఞానిని, సార్వభౌముడను, సమస్తమెరిగిన వాడను, శాశ్వతముగా ఉండేవాడను, నీకు దేవుడినైపోయాను. వినరా బిడ్డ, నా మాట బ్రతికిపోతావు నువ్వు. స్తోత్రం, స్తోత్రం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నడిపించుట కొరకే మాట్లాడతాను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఓ మై గాడ్. నీవు నా ఉపదేశములను, నా ఆదేశాలను, నా మాటలను, నా ఆజ్ఞలను, నేను చేసే హెచ్చరికలను, నేనిచ్చే సలహాలను నీవు ఆలకించాలని, వినగలిగిన చెవులతో ఆలకింపవలెనని నేను ఏం కోరిక? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. దేవుడు ఇక్కడ ఎంతో కోరుకొనెను. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటల్లో ఉన్న ఆ భారం, ఆ తీవ్రత, ఆ లోతు అర్థం చేసుకుంటే దేవుని తన పిల్లలు తన మాట వినాలని ఎంతో కోరికట ఆయనకి. ఆ కోరిక తీర్చే పిల్లలేరి, అది ఆయన కోరికని ఎరిగిన పిల్లలేరి. చాలా కోరుకుంటాడు ఆయన అనే పిల్లలుగా ఉంటున్నారా కొంతమంది? మాకు ఉంటాయి కోరికలు అంటూ ఎదురెళ్ళేవారుగా పిల్లలు ఉంటారా? లేదా మా కోరిక కాదు, మా ఇష్టం కాదు, ముందు నీ కోరిక తీరుస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు అన్నాడు యేసయ్య. తండ్రి ఇష్టం నెరవేర్చుట కొరకు నేను వచ్చాను, అదే నేను చేస్తున్నాను, అదే నాకు బ్రతుకు. అలాగనే నేను దేవుని మహింపరుస్తున్నాను గనక నన్ను దేవుడు మహింపరిచే సమయం వచ్చినప్పుడు దేవునిని అడిగాను నేను, తండ్రి ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచాలి. ఇంతకాలం నిన్ను మహిమపరిచాను, ఇదిగో ఈ ఘడి వరకు నిన్ను మహిమపరచని రోజే లేదు. పగలు రాత్రి గలిలీ తీరంలో, సముద్రంలో, తుఫాన్లు, రాళ్లతో కొట్టే సమయంలో, పర్వతాల నుంచి త్రోసేస్తున్న సమయంలో, నన్ను అవమానిస్తున్న సమయంలో పూర్తిగా నీ ఇష్టాన్ని నెరవేరుస్తూ మౌనంగా ఉండమన్నావు, మౌనంగా ఉన్నాను. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచాలి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుతున్నా. నీ గురించే, నా గురించే, నీతోనే, నాతోనే మాట్లాడుతున్నాడు. ఆర్ యు రెడీ టు ఫుల్ఫిల్ దట్ గాడ్స్ డిజైర్? ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలాసార్లు చదువుకుంటుంటాం. దేవునికి ఏది ప్రీతికరమైనదో మీరు పరీక్షించుచు అలాగున నడుచుకోవాలి. పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలకు, దేవుని కుటుంబానికి చెప్తున్న మాటలు. ఇదిగో అదే దేవునికి ఇది ప్రీతికరమైనది. దేవుని కోరిక ఏంటి? దేవుని ఆశ ఏంటి? నా కోసం అంత పిచ్చి ప్రేమతో పరలోకంలో మహిమను వదిలేశాడు, ప్రభావాన్ని వదిలేశాడు, ఆ స్తుతి ఆరాధన వదిలేశాడు, ఆ సింహాసనం వదిలేశాడు, ఆ మహిమ స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని వదిలేసి ఈ మట్టి కోసం, మట్టి శరీరంతో
ఎంతో నా కోసం వచ్చిన ఆ రీతి, ఏంట కోరిక, ఏంట ప్రణాళిక, ఏంట ఉద్దేశ్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక సంఘపరంగా గాని, లేదా దేవుని సేవపరంగా గాని, దేవుని నామకు మహిమొచ్చేలాగున లేఖనానుసార కర్మ బోధలు, హెచ్చరికలు, ఆహ్వానాలు, ఉపదేశాలు చేయబడినప్పుడు మనం ఎందుకు లెక్క చేయాలో అనేది మాట. దానిని బట్టి ప్రయోజనం, దానిని బట్టి లాభం, దానిని బట్టి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి నేను చేరుకుంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తారు. ఒకవేళ నేను అప్పటికే నడుస్తున్న త్రోవ చక్కటి త్రోవ అయితే ఆయన నడిపించాల్సిన పని లేదు. శబాష్, బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. నేను నడుస్తాను కానీ అప్పుడప్పుడు త్రోవ తప్పిపోతుంటాను. కుడికి తొలగిపోతుంటాను, ఎడమకు తొలగిపోతుంటాను. మంచి మార్గంలో నడుస్తున్నాను కదా అని అనుకుంటాను. ఎవరైనా లోకరీతిగా సహోదరుల పరంగా అది కాదు కరెక్టు, ఇది కరెక్టు అని చెప్పినప్పుడు నీకు అది కరెక్టేమో, నాకు ఇది కరెక్టు అంటూ కూడా ఒక్కొక్కసారి కొంతమంది విశ్వాసులు ఆ రీతిగా సమాధానం చెప్పే రీతి ఉంది. అది ఒక పెద్ద గొడవ, చర్చ, పంచాయితీ అయిపోతుంది. దేవుని యొక్క వాక్యం వాదాలకు దూరంగా ఉంచుతుంది, వివాదాలకు దూరంగా పారికొమ్మంటుంది. వాదాలు, వివాదాలు రాకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యమే మనం గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. రకరకాల త్రోవలున్నాయి. లోకపు త్రోవలు, శరీరపు త్రోవలు, రకరకాల త్రోవలు. ఒక చోట నిలబడితే ఎన్ని మార్గాలు కనిపిస్తాయో విశాలంగా. కానీ అందులో ఏది దేవుని త్రోవ, ఏది దేవుని మార్గం, ఏది నాకు ప్రయోజనం, ఏది నాకు లాభం, ఏది నాకు ఆశీర్వాదమని కాదు, నా యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గం ఏది. స్తోత్రం కలుగునుగాక. ఆ త్రోవ నాకు తెలియాలి. చాలా త్రోవలు ఉన్నాయి. అమ్మ ద్వారా కొన్ని తెలుస్తాయి, నాన్న ద్వారా కొన్ని తెలుస్తాయి, టీచర్ ద్వారా కొన్ని తెలుస్తాయి, సమాజంలో జ్ఞానుల ద్వారా కొన్ని తెలుస్తాయి. బ్రతుకు కొనసాగిస్తుంటే ఆటోమేటిక్గా కొన్ని తెలుసుకుంటుంటాం. ఇవే త్రోవలు కాదు, మరొక త్రోవ ఉంది. అది దేవుని త్రోవ. ఆ త్రోవలో నడిచడానికి లోక జ్ఞానం కుదరదు. ఆ త్రోవలో నడవటానికి శరీర జ్ఞానం కుదరదు. ఆ త్రోవలో నడవటానికి లోక సంబంధమైన వ్యక్తులు మనకి ఏం చెప్పినా పనికిరాదు. దేవుడే ఉపదేశం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడే దిగివచ్చి మాట్లాడాలంటే ఆ దినాలలో దేవుడు మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, దానియేలు కాలంలో, ఏలియా కాలంలో ఆయా రీతులుగా దిగివచ్చేవాడు. యేసు రూపంతో దేవుడు దిగివచ్చినప్పుడు అందరి మధ్యన కనపడ్డాడు, విన్నవారందరికీ ఉపదేశం చేశాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో సంఘములో ఆయన మోషేలాగున ఒక శరీరాకారంతో మెరుపుతో ఉరుముతో మాట్లాడకపోయినా, అబ్రహాముతో మాట్లాడినట్టుగా మాట్లాడకపోయినా, మేఘములో నుంచి దిగి వచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడకపోయినా, యేసులాగా మన కంటికి కనపడుతూ మన దగ్గరకు వచ్చి మాట్లాడకపోయినా, ఈ లేఖనాన్ని 5 పరిచర్యల ద్వారా మాట్లాడతాడు. 1 అపొస్తలుల ద్వారా, 2 సువార్తికుల ద్వారా, 3 కాపరుల ద్వారా, 4 ప్రవక్తల ద్వారా, 5 ఉపదేశకులు, బోధకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపిస్తాను. అర్థమేంటి? నీవు నడవవలసిన త్రోవలు కొన్ని ఉన్నాయి అబ్బాయి. నీవు నడవలసిన త్రోవలు కొన్ని ఉన్నాయి. ఆ త్రోవల్లో, ఆ నడవలసిన త్రోవల్లో నడవాలంటే నా ఉపదేశం నీకు అవసరం. ఎందుకంటే సరైన మార్గంలో నడిపించటానికి నీకొక దీపం కావాలి. ఆ దీపమే నాకు నా వాక్యం. నా పాదములకు నీ వాక్యాన్ని దీపంగా చేసుకుంటున్నాను. దీపం ఏంటి? నన్ను చూపించటం కోసం కాదు, నా ముఖం ఎంత బాగుందో చూపించడం కోసం కాదు. నాకు ఒక దీపం అది తెలుసా మీకు అని అతిశయంతో కాదు, నేను వేసే అడుగు నాకు ముందే తెలియాలి. అది నష్టమా, కష్టమా, అది ప్రయోజనమా, నిష్ప్రయోజనమా, దానివల్ల నాకు అవమానమా, సన్మానమా అనేది ఆ దీపం నాకు ముందే ప్రకాశంలో చూపిస్తుంది. వెంటనే నేను సరైన మార్గంలో ఎంచుకోవటానికి ఇష్టపడతాను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అంటే ఇప్పుడు లేఖనం మనం ఎందుకు వినాలి, ఎందుకు ధ్యానం చేయాలి? ఉపదేశం చేసే చోటుకి
మిగిలిన వ్యాహారాలు ఏమండి, బంధువులు, స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. అవి కూడా కాస్త ఇంపార్టెంటే. కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఉపదేశం ఆయన అందిస్తాడు. అందులో సందేహం లేదు. ఆ ఉపదేశం నా భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నాను. ఆ కోరికతోనే నీతో మాట్లాడుతున్నా. నీ బాగు కోరుతున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుతున్నాను. నీ పిల్లలు బాగుండాలని కోరుతున్నాను. నేను బాగుండాలని కాదు, నాకే బాగు రావాలని కాదు, నీ బాగు కోసం మాట్లాడుతున్నాను సంఘమా. కోరికతో, తపనతో, ఆశతో మాట్లాడుతున్నాను. అందుకేనేమో ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట, చెవిగలిగి వినేవారేరి, హృదయం తెరిచి వినేవారేరి, దున్నబడిన హృదయాన్ని పోలి వినాలని ఆసక్తితో ఉన్నవారేరి. ఇక్కడ అక్కడ సార్వత్రిక సంఘములో సగటు విశ్వాసుల యొక్క ఆ పరిస్థితి, ఆ రూపం మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే నిజంగా వాక్యం వినటానికి వస్తున్నారా? నిజంగా వాక్యం వినడానికి వచ్చేవారు వాక్యం ఎలా వినాలి? నిజంగా దేవుని ఉపదేశం కోసం వచ్చేవారు ఉపదేశాన్ని ఎలా వినాలి? స్తోత్రం కలుగును గాక. ఏ ఉద్దేశంతో వినాలి? ఏం జరుగుతుందని వినాలి? ఏం జరగకూడదని వినాలి? ఏం కావాలని వినాలి? ఏం అక్కర్లొద్దని వినాలి? అందుకే దేవుని సన్నిధికి నువ్వు ప్రయాణమైనప్పుడు నిన్ను నీవు సిద్ధపరుచుకో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయటానికి నా మనసును లగ్నం చేయాలి. అలాగే వాక్యం ధ్యానం చేయటానికి నా మనస్సును సిద్ధపరచుకోవాలి. అలాగే దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశం వినటానికి నేను మాట్లాడేదే సుబ్బారావు, అప్పారావు కాదండి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఉపదేశకుల ద్వారా తన ఉపదేశాన్ని. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడా? యెషయా మాట్లాడుతున్నాడు. ఒక తల్లి కన్న బిడ్డ ఎక్కువ భక్తి చేశాడు, దేవుడు ఎన్నుకున్నాడు, నా బోరగా ఉండరా బాబు అన్నాడు. అంతేనా? కాదు కాదు, నేను చెప్పే మాట నువ్వు చెప్పాలి. నీ మాటగా కాదు, నేను చెప్పినట్టుగా చెప్పాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపబలినని. ఇది పాత నిబంధన, ఆజ్ఞ, ధర్మశాస్త్రం. మరి క్రొత్త నిబంధన కృపతో మాటలు, దయతో మాటలు, కనికరంతో మాటలు, జాలి కలిగిన మాటలు, ప్రేమతో మాటలు, యేసయ్య మాటలు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి. ఇలాంటి బోధ మేము ఎక్కడ వినలేదు. మరొక చోట ఆయన మాటల్లో దయను ప్రజలు గమనించి ఎంత ఆసక్తితో పరిగెత్తుకొచ్చేసేవారో. ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞ అనేటప్పటికి మనకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. అమ్మో అనుకొని దయగల మాటను అమ్మో అని గుండెలు ఎదిరిపోయేలాగా వినేవాడెవడండి బాబు? జాలితైన మాట్లాడుతుంటే చెవులు మూసుకునేవాడెవడండి బాబు? కనికరంతో నా బాగు కోరి కన్నీటితో వినరా నా మాటని యేసు ఆత్మ మాట్లాడుతుంటే అదేదో కొంచెం చేదు మాటలాగా విసిరిపోయేవాడు. దేవుని బిడ్డ ఎలాగవుతాడు? దేవుని కడుపును పుట్టినవాడు ఎలాగవుతాడు? దేవుని రూపం, దేవుని తోడు నాకు ఉండాలని ఆశ కలిగిన వాడు ఎలా అవుతాడు? స్తోత్రం కలుగును గాక. దాహం కలిగిన వాడు ఏం చేస్తాడు? నేనున్న చోటే కూర్చుంటానన్నాడు. నీటి కోసం చూస్తాడు. నీరు దొరకగానే దాహం తీరదని వాడికి తెలుసు. ఆ నీటిని చేతుల్లోకి తీసుకోవాలి. ఆ నీటిని పోసేవాడు రెడీగా ఉంటే ఆ నీటిని అందుకోవటానికి రెడీగా ఉండాలి. ఆ నీరుని చూసి ఎలా వదిలేస్తే దాహం తీరదగా, లోపలికి వెళ్ళాలి. మళ్ళా చెప్తున్నాను, నీ కోరికేంటో నా కోరికేంటో, నీ ఇష్టమేంటో నా ఇష్టమేంటో, లెట్ దెమ్ బి దేర్, ఉండనివ్వండి. కానీ దేవుని కోరికేంటి నీ పట్ల నా పట్ల? దేవుని ఆశ ఏంటి నీ పట్ల నా పట్ల? మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన స్వార్థం కోసం, తన ఘనత కోసం దేవుడు కాబట్టి నువ్వు వింటావా లేకపోతే చస్తావా? ఆ బోధలు పక్క పెట్టండి. ఈ మాట చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నువ్వు నా మాట వినాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు ఎంత ఎక్కువ వింటామో అంతే. దేవుని మాట ఎంత తక్కువ వింటామో అంతే. ప్రయోజనం, ఫలితం, దానికి రిజల్ట్, దానికి సూచన. దేవుని మాటలు వినే కొలిది జ్ఞానం పెరిగిపోతుంది. దేవుని మాటలు వినటం తగ్గించే కొలిది జ్ఞానం పెరిగిపోతుంది. దేవుని మాటలు వినే కొలిది మనోనేత్రాలు తెరవబడుతుంటాయి. దేవుని మాట వినటం తగ్గించే కొలిది మనోనేత్రాలు మూసుకుపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, నిష్ప్రయోజనమైన నిర్ణయాలు తీసుకుంటాం.
మంచి జరగాలని ముందుకెళ్తాము, చెడు ఎదురొస్తుంది. ఎన్ని తడిచినా, ఏదడిగినా ఆయన ఇష్టం చేశాడు. ఏం చేస్తాం? ఓ పాట పాడి చేతులు దులుపుకుంటాం. ఇక్కడ లేఖనం ఎంత హామీ ఇస్తా ఉంది? నేను మాట్లాడుతున్నాను అన్నాడక్కడ. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆ మాటకు ఒక రూపం ఇచ్చి నేనే మీ మధ్యకొచ్చేసాను ఇమ్మానుయేలుగా. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని ఆలకిస్తున్నావా? వింటున్నావా బిడ్డ? ఆయన కోరికిది, ఆయన ఆశ ఇది. ఆ తీరు లేదా అంటే దేవుడు నీకు నిష్ప్రయోజనం, నష్టపోతావని చెప్పాల్సిన పని లేదు. నా మాట వింటే, నా ఉపదేశం వింటే అలా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు ప్రయోజనం. దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకో. లేదు, దేవుని మాట వినటం వల్ల నాకు ప్రయోజనం లేదు అని నా వైఖరి కనపడిందనుకోండి, సరే నీ ఇష్టం, నీ నమ్మిక. కొంతమందికి దేవుని మాట వినటం ప్రయోజనం, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల ఏం కలుగుతుంది? నీకు క్షేమం. అదెంత? కొంచెం కొంచెం చినుకులు కాదు, పంచాయతీ కుళాయి వాటర్ కాదు, అప్పుడప్పుడు నీకు ఆశ కల్పించి మళ్ళా లాగేసే చుక్కలు కాదు. క్షేమము నదివలే. నదివలే. స్తోత్రం. నదుల్లో 2 రకాలున్నాయి వాతావరణాన్ని బట్టి. వానాకాలం అబో వరద గట్టులు తెంచుకుని ఊరి మీద పడుతుంది. సకాలం వస్తే తవ్వితే గాని నీరు కనపడదు, ఇసుక లోపలికి వెళ్తే గాని నీరు కనపడదు. కానీ ఈ నది, ఈ దేవుడు చెప్పే నది జీవజల నది, ఎండిపోలేదు. యేసయ్య నది, ప్రేమ నది, దయగలిగిన నది, జాలిగలిగిన నది. ఇందులో నీకు క్షేమం నది వలె వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ప్రభు నమ్ముకున్నాక కొంచెం అప్పుడప్పుడు క్షేమం. ఈ మాట అబద్ధం. నా దేవుడు అంటున్నాడు, నీ దేవుడు అంటున్నాడు, మన దేవుడు అంటున్నాడు, నీకు క్షేమం ఎలాగుంటుందో తెలుసా? నది వలె ఉంటుంది నీకు క్షేమం. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. నీతో ఆగిపోతుందా? నీ సంతానము ఇసుక వలె విస్తారమైపోతుంది. నీ గర్భఫలము దాని రేణువుల వలె, అంటే నది తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానము విస్తరిస్తుంది. వారి పేరు, వారి నామము, వారి పేరు నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. వారి పేరు నేను నా సన్నిధిలో నుంచి కొట్టివేయను, వాళ్లను మరిచిపోను. స్తోత్రం. ప్రభు మాటలు వింటే ఏంటనో ప్రయోజనం. బైబిల్ చదివితే ఎన్న ప్రయోజనం అంటే లోకరీతిగా బైబిల్ చదవాలమ్మా, రోజు చదవాలమ్మా, బైబిల్ చదువు ఎలాగమంటే మన చక్క వచ్చేస్తాయి సమాధానాలు. ఎలా చండి, ఎలా చదవమంటారండి? చదివితే ఏమొస్తుందండి? ఇలాగ వచ్చేస్తాయి. ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని గౌరవించే వారి మాటలు గౌరవించాలి, ఆయన ఉపదేశాన్ని గౌరవించాలి. ఆయన మాటను ధ్యానం చేస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయన మాటల్లో ఉన్న తీర్మానాలు నా తీర్మానంగా చేసుకుంటే, దేవుడు అబద్ధమాడని దేవుడు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. నీకు క్షేమం కలుగునుగాక అంటే క్షేమం కలగకుండా ఉంటుందా? నువ్వు వాక్యం చదవటం లేదు, చదివిన దేవుని నిర్ణయాలను తీసిపాడేసి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు ఆశీర్వదించలేదని చేతులు విసిరేస్తున్నావు. దేవుడు నాకేం చేయట్లేదు, ఎన్ని కష్టాలు అనుకుంటూ దులిపేసుకుంటున్నావు. దేవుని మాట ప్రకారం నిజంగా నువ్వు నడిస్తేనట లేఖనం చెప్తుంది, నీకు క్షేమం. స్తోత్రం కలుగునుగాక. క్షేమం అంటే లోకంలో రెండు కాలాలండి. ఒకటి కష్టకాలం, 2 సుఖకాలం. 2 కాలాలు అనుకుందాం. వర్షాకాలం, శీతాకాలం, గ్రీష్మకాలం, వసంతకాలం తీసేయండి. కష్టకాలం, నష్టకాలం, దుఃఖకాలం, సుఖముల కాలం, లాభముల కాలం, ఆనందకరమైన కాలం. 2 కాలాలుంటాయి. నేనంటాను కష్టకాలం ఉండదు అని అంటలేదు. దేవుని యొక్క క్షేమం నది వలె ఎప్పుడు మనకు అవసరం? అకస్మాత్తుగా వానలు కురిసిన, అకస్మాత్తుగా వరదలు వచ్చిన, అకస్మాత్తుగా భూమి కంపించేలాగున నా విశ్వాసం యొక్క పడవ తొణికిసలాడినా ఆ స్థితిలో కూడా నేను క్షేమంగా ఉంటాను నది వలె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సుఖాల్లో నువ్వు కాలిపోవు, భోగభాగ్యాలు నీ మీద కుమ్మరించబడినను మునిగిపోవు. దాని గురించి కాదు దేవుడు మాట్లాడింది. నీవు అగ్ని మధ్య నడిచినా నువ్వు కాలిపోవు.
విస్తారమైన నది లాంటి జలములు నీ మీద ముంచివేసి నిన్ను కనపడకుండా చేసేస్తాం, నిన్ను కొట్టేస్తాం, నీళ్లలో నిన్ను సమాధి చేసేస్తామంటూ పరిస్థితుల అలలాగున వరదలాగా నీ మీద పడినా నువ్వు మునిగిపోవు, కాలిపోవు, మునిగిపోవు. అంటే జరుగుతాయి. క్షేమం, నిప్పుల్లో నీకు క్షేమం, వరదల్లో నీకు క్షేమం. నేను నీకు తోడు, నా ఉపదేశము నీకు తోడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్కు నీకు నాకు తోడు, యేసయ్య తోడు, పరిశుద్ధాత్మ తోడు, యెహోవా తోడు, దేవుని తోడు, శక్తి కలిగిన మహాదేవుని తోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన సొంత ఆలోచనల ఇవి దేవుని ఆలోచనలు అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా సలహా ఇస్తుంటే అది ఆధ్యాత్మిక జీవితం గురించి కావచ్చు, లేదా లోకానుసారంగా కాస్త కుటుంబ వ్యవహారాలు జీవితం కోసం కావచ్చు, లేదా నా క్షేమం కోరుతూ ఏదో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటే అది లేఖనానుసారమైన సలహా అయితే ఏమీ కూడా అనుమానించాల్సిన లేదు, అడుగుల ముందుకు వేయటమే. కానీ మనలో ఎక్కువగా సహజంగా ఉండే తొందరపాటు చర్య ఏంటంటే ఎక్కువగా మనుషుల మాటలు వింటాం. అవి మంచి సలహాలకే కావచ్చు, లోకరీతిగా లోకజ్ఞానం బట్టి చూస్తే అది చాలా మంచి భవిష్యత్ సలహా కావచ్చు. లేఖనం పరిశీలించేస్తే అది దేవుడు కొట్టేసినట్టుంటే అది ఎంత మంచి సలహా అయినా సరే, అది ఎంత మంచివాడు చెప్పిన సలహా అయినా సరే, నాకు దేవుని ఉపదేశమే కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆ మంచి సలహా నేను పాటించకపోతే, ఆ మంచి వ్యక్తి యొక్క సలహా పాటించకపోతే వెంటనే నాకు నష్టం వస్తుంది. రేపే నాకు నష్టం వచ్చే అవకాశం ఉంది. దాదాపు నష్టం వాకిలి దాకా వచ్చింది. ఈరోజు ఈయన మాట వింటే ఆ నష్టం నాకు ఉండదు. నిజం, నాకు రుజువులు కూడా కనపడుతున్నాయి అన్నట్టుగా ఆ వ్యక్తి మాటలు అంత మంచిగా, అంత నీకు సత్ఫలితం వెంటనే ఇచ్చేవిగా ఉన్నను, ఆ ఫలితం నీకు 3 నాళ్ళ ముచ్చట. ఆ తర్వాత నువ్వు ఉక్కిరిబిక్కిరైపోతావు. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉపదేశం నీకు వెంటనే లాభం సిరిలాగా నీ చేతుల్లోకి రాకపోవచ్చు, వచ్చినట్టుగా నీకు ఉండకపోవచ్చు. అలాగని అబద్ధం అనుకోవద్దు. దేవుడిచ్చే ఆ లాభం క్షేమం నది అన్నాడు కాబట్టి నది లేదు కదా, చిన్న బోధి చిన్న కాలువలకు కూడా లేదు నాకు క్షేమం. అసలు క్షేమం కోసం దిక్కుతోచక పరుగులు పెడుతున్నాను. ఇంట్లో క్షేమం లేదు, వీధిలో క్షేమం లేదు, శరీరంలో క్షేమం లేదు, ఆర్థికంగా క్షేమం లేదు, ఆదాయంలో క్షేమం లేదు, అసలు బ్రతుకు మీద విరక్తి వస్తూ ఉంది. ఏం క్షేమమో కానీ అని లోకల్ బతికే వాళ్ళు అనుకుంటారేమో కానీ దేవుల్లో ఉన్నవారు దేవుడు అన్నాడు నాకు క్షేమం, అది కూడా కొంచెం కాదు నది వలె క్షేమం అని నిరీక్షణ కలిగి అలాగ అడుగులు ముందుకు వేశాను అనుకోండి, నష్టం వచ్చినట్టుగానే ఉండొచ్చు. అరే, ఆయన మాట వింటే బాగుండేది. అది నష్టం తీవ్రంగా వచ్చిందనుకోండి, అనవసరంగా తప్పు చేశాను, ఆ రోజు ఆయన చెప్పినట్లు చేస్తుంటే నేను ఇలాగ డెవలప్ అయ్యి ఉండేవాడిని అనిపిస్తుంది. అది నిజమే కావచ్చు. కానీ నేనంటాను, ఎంతగా పరిస్థితులు నీకు ఇది నిజం, ఇది వదిలేసుకున్నావు, నువ్వు ఎంత నష్టపోయావో చూడు అన్నది నిజంగా ఘనమైన మాటగా ఉన్నా సరే, మనము దేవుని సన్నిధిలో వాక్యంను అలా పట్టుకోవాలంటే ఇది ఎంత మంచిగా ఉన్నా అది నిజంగా మంచిదే రుజువైపోయింది అనుకున్నా సరే, దేవుని మాటే మంచిది, దేవుని మాటే సత్యము. అది 3 నాళ్ల ముచ్చటగా ఈరోజు చేతుల్లో బంగారం వేసి రేపటి నుంచి ఎడారిలో నడిపించే మాట కాదు. లోకపు మాటలన్నీ 3 నాళ్ల ముచ్చట్లాగా చేతుల్లో వచ్చేస్తాయి, వెండి బంగారాలు. ఆ తర్వాత ఎడారి జీవితం, ఆ తర్వాత అరణ్య జీవితం, ఆ తర్వాత మరణపు లోయల జీవితం. ఉదాహరణకు ఉక్కిరిబిక్కిరైపోతా. అప్పుడు అనుకుంటాం, ఆయన మాట విన్నప్పుడు అలా చేసినప్పుడు లాభమే జరిగింది, నిజమే, మంచి అనుకున్నాం. కానీ ఇది నిలిచిన మంచి కాదు, నిలిచి ఉండే మంచి కాదు. ఏ మంచిది? కేవలము చిన్న కాలంలో, తగు కాలములో, చిరకాలములో, తక్కువ కాలములో నాకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. కానీ దేవుడు అంటున్నాడు, నీకు షార్ట్ హ్యాపీనెస్ కావాలా, లాంగ్ టైం హ్యాపీనెస్ కావాలా? షార్ట్ టైం బ్లెస్సింగ్ కావాలా, లాంగ్ టైం బ్లెస్సింగ్ కావాలా? నీకు వచ్చిపోయే బ్లెస్సింగ్ కావాలా, ఉండిపోయే బ్లెస్సింగ్ కావాలా? మాకు ఉండిపోయే బ్లెస్సింగ్ కావాలి, లాంగ్ టైం బ్లెస్సింగ్ కావాలి అన్నవారు 2 చేతుల దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకమంతా కూడా షార్ట్ టైం సక్సెస్ కోసం పరుగులు పెడద్ది, అడ్డంగా వెళ్ళిపోతుంది, ఏమైనా చేసేస్తుంది. ఓ, నన్ను దేవుడు దీవించాడు చూశారంటుంది. లోకం ఎప్పుడు కూడా షార్ట్ కట్లు నేర్పిస్తుంది.
రక్షణ షార్ట్‌కట్‌లో వచ్చుండొచ్చు గానీ, ఆ షార్ట్‌కట్‌కు ఆధారము యేసయ్య చేసిన ఒక శ్రేష్టమైన బలియాగం. స్తోత్రం కలుగును గాక. నోటితో ఒప్పుకున్నాను, రక్షించబడ్డాను, పరలోకం దొరికేసింది. చాలా షార్ట్‌కట్‌లో నేను వెళ్ళిపోయాను పరలోకం. తపస్సు చేస్తారట, ఇంకేదో చేస్తారట, ఇంకోదో చేస్తారట. అప్పటికైనా పరలోకం దొరుకుతదో దొరకదో అని వేదాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి. నాకైతే యేసు నువ్వు నా దేవుడు అన్నాను. షార్ట్‌కట్‌లో దేవుడు వచ్చేసేయ్ అన్నాడు. రక్షణ, ఆనందం అలాగున ఒకవేళ షార్ట్‌కట్‌గా తగ్గిరి దారిలో, యేసు దారిలో మనకి ఉచితంగా కృప దానముగా వచ్చినట్టున్నా, ఆ తరువాత ఆశీర్వాదాలకు షార్ట్‌కట్లు లేవు. దేవునిలోకి వచ్చిన తర్వాత విధేయత చూపించే కొలది ఫలములు, ఎదిగే కొలది ఫలములు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం. క్రీస్తులో ఆశీర్వాదాలున్నాయి, లేవని ఎవరంటారు? క్రీస్తులో కొన్ని ఆశీర్వాదాలు ఆయన లోపలికి రాగానే వెంటనే వచ్చేస్తాయి. కొన్ని ఆశీర్వాదాలు వ్యవసాయం చేయబడాలి. కొన్ని ఆశీర్వాదాలంటే మనం దున్నినట్టుగా, నీరు పెట్టినట్టుగా, కలుపు తీసినట్టుగా, అలాగున మనం ప్రభువులో ఎదుగుతూ ఉన్నప్పుడు వ్యవసాయం అంటారు దాన్ని. కల్టివేషన్, అగ్రికల్చర్ అంటే మనం లేబర్, కాస్త శ్రమ, కాస్త ప్రయాస పడతామంటే ఒకరోజు తగిన కాలమందు, ఆ కాలమందు తప్పక ఫలములను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎనీవే ఇక్కడే ఉండిపోతున్నాను అని అనుకోవటానికి అభ్యంతర పడకండి. యెషయా గ్రంథం ఏ అధ్యాయం చదువుతున్నాం? మర్చిపోయారా? 48వ అధ్యాయం 17 చదివాము, 18 చదివాము, 19 చివరి భాగం. నీ సంతానము ఇసుక వలె విస్తారమవుతుంది, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరిస్తుంది. ఇంకా చూడండి, వారి పేరు లోకములో నుంచి కొట్టివేయబడదు, గవర్నమెంట్ రికార్డులో కొట్టివేయబడదు, ధనవంతుల రికార్డులో కొట్టివేయబడదు. కాదు, ఇంకొక రికార్డు ఉంది. ఆ రికార్డు ఒక పెద్ద ఆయన దగ్గర ఉంది. అది ఆయనే రాస్తాడు, ఆయనే రాసిస్తాడు. ఆ రికార్డు ఉండే స్థలం పేరే దేవుని సన్నిధి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు గర్భఫలం ఉంటుంది, సంతానం ఉంటుంది. వారి పేరు, వారి నామము నా సన్నిధి నుండి ఎవరు కొట్టివేయలేరు. ఆ పేరు నేను మరిచిపోలేను. అంటే నీవు నా ఉపదేశం విని అలా నడుచుకుంటే నీవు కాదు, నీకు మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లల పిల్లలకు నువ్వు ఆశీర్వాదాలు సంపాదించి పెట్టినవాడు అవుతావు. దేవుడు మర్చిపోలేనటువంటి రీతిలో ఆ పిల్లల సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చేస్తావు. అప్పుడు ఆ దేవుడు మర్చిపోవటం కాదు, అసలు వాళ్ళ పేర్లు కొట్టివేయడు. మర్చిపోకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ప్రార్థనలో పదాలు ఉంటాయి. అది తప్పు కాదు, పలకొచ్చు. కానీ లేఖనం ఇక్కడ చెప్తుంది, ఆయన ఉపదేశం విని ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎలా మర్చిపోగలడు నిన్ను? స్తోత్రం కలుగును గాక. నేను దేవుణ్ణి మర్చిపోతుంటే ఆయన మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది సుమా. ప్రభు చెప్తున్నాడు, నిన్ను మరువను, విడువను, ఎడబాయను. 9 మాసాలు మోసి కనిపించిన తల్లిని, బిడ్డను తల్లి మరుస్తుందా? ఇంపాసిబుల్. మరవదు కదా, చచ్చిపోయే వరకు జ్ఞాపకం చేసుకుంటుంది నా బిడ్డ, నా కూతురే. ఒక్కవేళ పరిస్థితులు ఎలాగొస్తాయంటే ఆ తల్లే ఒక్కవేళ మర్చిపోవచ్చు, నిన్ను మర్చిపోవచ్చు. కానీ నేను నిన్ను మరి ఎందుకు మర్చిపోయినట్టు నాకు అనిపిస్తూ ఉంది. విశ్వాసాన్ని ప్రార్థన చేసుకుంటున్నాను, తెచ్చుకొస్తున్నాను అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా మీరే కాదు, ఆయా పరిస్థితుల్లో చాలామందికి అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయావా దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. కానీ కార్యాలయం జరగట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నేను ఈరోజు ఈ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను, నోటుకొచ్చినట్టు కాదు సుమ, ఒక ఆలోచన వచ్చినట్టుగా ఆ ముందు ఈ మాట పెడుతున్నాను. ఆ మాట మీకు చెబుతూ నేను వింటున్నాను. దేవుడు నన్ను మర్చిపోవటం అసాధ్యం. ఎందుకు? అప్పుడు ఉపదేశమైనటం వల్ల నన్ను మర్చిపోనన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను గనక అసలే మర్చిపోడాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అది వారంటీగా, గ్యారంటీగా, లైఫ్ లాంగ్ గ్యారంటీగా దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు నన్ను మర్చిపోయినట్టు ఎందుకు అనిపిస్తూ ఉంది? నిజానికి దేవుడు నన్ను మర్చిపోయినట్టు రుజువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నా ఇంట్లో ఫలం లేదు, నా ఇంట్లో సంతోషం లేదు, నా ఇంట్లో శాంతి లేదు. దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాను, ఉన్నావయ్యా అని అంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ దేవుడు మనకు కనపట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయినట్టుగా ఉంది అని అనిపిస్తూ ఉంది. అపవాది కూడా వెంటనే దానికి గాలి కొడతాడు. అవును, నువ్వు దేవుడిని మర్చిపోయాడు, మర్చిపోకపోతే ఇలా ఎందుకు ఉంటావు నువ్వు దిక్కుమలోళ్ళగా అంటాడు వాడు. అబద్ధానికి ఇంకా రంగులేసేస్తాడు వాడు.
లేఖనం చెప్తుంది, నీవు దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి మర్చిపోయే తీరు నా నడవలోకొస్తే, దేవుని మాటలు లెక్క చేయనటువంటి తీరు నాకు అదో అలవాటుగా మారిపోతే, దేవుడు మరువడు. కానీ ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది దేవుడు నన్ను మర్చిపోయాడని. వాక్యం చెప్తుంది, గ్యారంటీ ముద్ర, ఆయన నిన్ను మరిచిపోలేడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఎర్ర సముద్రంలో ముంచి తీశాడా నిన్ను? ఆ బండలో నుంచి నీళ్ళు వస్తుంటే అందులో ముంచి తీశాడా నిన్ను? ఆ మారానుభవం మధురంగా మార్చడానికి అదేదో కొమ్మేశారట, ఆ చిన్న నదిలో నుంచి ముంచి తీశాడు నిన్ను. తన స్వరక్తములో నిన్ను ముంచి తీశాడు. ఎలా మర్చిపోగలడు నిన్ను? హౌ కెన్ హీ ఫర్గెట్ యు? ఎలా నిన్ను కొట్టివేయగలడు? హౌ కెన్ హీ లీవ్ యు? హౌ కెన్ హీ డిసగ్రీ యు? ఏది మనలను క్రీస్తు ప్రేమ నుంచి, మై గాడ్, చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం కలుగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన మర్చిపోతాను, ఆయన మర్చిపోయినట్టుగా నేను బ్రతుకుతాను, ఆయన మాటను వింటాను, మర్చిపోతాను, మర్చిపోయినట్టుగానే బ్రతుకుతాను. ఏమేమో జ్ఞాపకం వస్తాయి, ఎవరెవరో జ్ఞాపకం వస్తారు, వాటిని బట్టి నేను వెళ్ళిపోతాను. ఏం జరగదు, అప్పుడప్పుడు జరుగుతాయి, అసలు ఏం జరగట్లేదు అనిపిస్తూ ఉంది. దేవుడిని నేను మర్చిపోవటం కాదు, దేవునిని నేను మర్చిపోతున్నాను. దేవుడు నాలో ఉన్నాడనే ఉనికిని నేను మర్చిపోతున్నాను. నేను దేవుని బిడ్డననే విషయాన్ని నేను మర్చిపోతున్నాను. దేవుని చేత నడిపించబడాలి కదా, నేను దేవుని చేత నడిపించబట్టలేదు, లోకం చేత నడిపించబడుతున్నాను సంగతి. అందుకే నేను దేవుణ్ణి మర్చిపోతూ గ్రాఫ్ డౌన్ అవుతుంది కనుక దేవుని మీద అభాండం వేస్తున్నాను. దేవుడు నన్ను మర్చిపోయినట్టుగా ఉంది. మర్చిపోనన్నాడు కదా, విడువనన్నాడు కదా, ఏంటయ్యా బాబు ఇలాగని ప్రార్థనలో కూడా ఇలాగున మొరపెడతాం. వాక్యం చెప్తా ఉంది, మరువను విడువను ఎడబాయను. అందుకు దేవుని చిత్తానుసారం ప్రార్థన చేసినప్పుడు, నన్ను ఎందుకు మర్చిపోయావయ్యా? నోవే. ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తావు? మర్చిపోనని దేవుడు చెప్తే ఎందుకు మర్చిపోయేవని అంటాను. ఎన్ని గుండెలు ఉండాలి నాకు యేసులోకి వచ్చాక. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు నన్ను వెతకటం మానేసావు గనుక, నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, ఇజ్రాయేలు నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, శత్రువులు నిన్ను భయంకరంగా నాశనం చేసేస్తాను, నేను దోచేసుకుంటాను, నీ దేశాన్ని కూడా లాగేసుకుంటాను, ముక్కలు చేసేస్తాను, నువ్వు 100 దేశాలకు పన్నోళ్ళకి బానిసలాగా పోతావు, నేను వదిలేస్తానన్నాడు యెహోవా అక్కడ. ఇప్పుడు మరొక నిబంధనతో వచ్చాడు. ఏ నిబంధన? ఒకసారి పట్టుకున్నానంటే నేను వదిలిపెట్టను. ఎందుకు? నువ్వు నా దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు అంటాడు, భయపడకండి, సదాకాలం మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగాంతం వరకు మీలో ఉంటాను. అన్నవాడు అబద్ధం ఆడతాడా? నాతో ఉన్నవాడు మర్చిపోవటం ఎలా జరుగుతుంది? నాతో ఉన్నవాడు నన్ను విడిచిపెట్టడం ఎలా జరుగుతుంది? నన్ను దేవుడు విడిచిపెట్టేసినట్టుగా ఉందంటే, నన్ను దేవుడు విడిచిపెట్టేం కాదు, సంథింగ్ రాంగ్. నేనే దేవుడిని విడిచిపెట్టాను. రక్షించబడ్డాను కానీ నా వైఖరి దేవుని విడిచిపెట్టిన వైఖరి, విడిచిపెట్టేసే వైఖరి, ఆ సహవాసాన్ని విడిచిపెట్టేసే వైఖరి, ఆ సన్నిధి యొక్క అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వైఖరి. తండ్రి దగ్గర ఉన్నంతసేపు చిన్న కొడుకు తండ్రి దగ్గరగా ఉన్నాడు, కొడుకు దగ్గరగా ఉన్నాడు. తండ్రి విడిచిపెట్టాడా? చిన్న కొడుకు విడిచిపెట్టాడా? చెప్పాలి. తండ్రి పొమ్మన్నాడా? చిన్న కొడుకు పోయాడా? చెప్పండి. స్తోత్రం. తండ్రి తండ్రిలాగే ఉన్నాడు, తండ్రి తండ్రింట్లోనే ఉన్నాడు. ఎదురొస్తే కొడుకా అన్నాడు. ఆయన దగ్గరేం ఫాల్ట్ లేదండి. నేను పోయాను, లేఖను విడిచిపోయాను, సహవాసం విడిచిపోయాను, మందిని విడిచిపోయాను. ఇంకా చెప్పాలంటే ఆయన వాక్యానికి చోట లేదు. నేను లోకపు వాక్యాలన్నీ గుండెల్లో పెట్టుకుని బైబిల్ మాత్రం జేబులో పెట్టుకున్నా, బైబిల్ మాత్రం బ్యాగులో పెట్టుకున్నా, బైబిల్ మాత్రం బీరువాలో పెట్టుకున్నా. ఉపవాసం ఉన్నప్పుడల్లా కూడా బైబిల్ని దుమ్ము దులుపుకొని కూర్చుని ఎంత శ్రద్ధగా చదువుతాను. ఈ భక్తి, ఈ మతభక్తి చేసేవారికి ఎలా ప్రయోజనం జరుగుతుంది? అది జీవపు మాటని ఆచరణలో పెట్టిన వారికి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఫలిస్తావు, నువ్వు డెవలప్ అవుతావు, నీకు ప్రయోజనం అన్నాడు నా యేసయ్య. స్తోత్రం. కనుక నీకేది ఇష్టం అడగని దేవుడు చెప్పుండొచ్చు, నా ఇష్టం చేయటం అన్నట్టు ఉండొచ్చు. కానీ దేవుడి ఇంకోటి ఇష్టం కావచ్చు, ఇంకో ఇష్టం కావచ్చినప్పుడు నన్ను ఇలాగ అడగటం ఎందుకండి, నీకేది ఇష్టం అడుగుని ఈ ఆఫర్ ఇవ్వటం ఎందుకండి అని కొంతమంది అనుకోవచ్చు సహజంగా. కొన్ని విషయాలు, కొన్ని సహజమైన విషయాలు దేవుడు చట్టాలను చకచక నీకేది ఇష్టం అడగనొచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు దేవుని యొక్క ప్రణాళికకు అడ్డొచ్చేదిగా నీకు తెలియదు అది, కానీ దేవుని తెలుసు అది ఆయన ప్రణాళికకు అడ్డొస్తుంది భవిష్యత్తులో.
ఆయన రాజ్యం, ఆయన మహిమ సంథింగ్. కనుక ఇది నీకివ్వటానికి ఇష్టపడడు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆయన ప్రణాళికకు ఎక్కడో జోల్ట్ తగులుతుంది. అందుకే నేనంటాను, నా భవిష్యత్తు, నా బ్రతుకు, నా చావు కూడా ఎరిగినవాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక నా నిర్ణయం ఏంటంటే, ప్రభా నువ్వు ఏమిష్టం అడుగు నేనిస్తాను అని తెల్ల కాగితం నా చేతికిచ్చి రాసేయి. ఇదిగో సంతకం పెట్టేశాను. రాసేసుకొని ఏం కావాలంటే అది రాసేసుకో. బోధకుల బోధ అలాగ ఉండొచ్చు. చాలా వరకు అలా జరగొచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిషేకపు భవిష్యత్తు దేవునికి మహిమొచ్చే ఆ కార్యం నా ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకుంటే, ఈ కార్యం దేవుడు అవునని చెప్పేస్తే, ఇది అవునంటం వల్ల అక్కడ దేవుడు తన యొక్క కార్యానికి తనకు తాను ఆటంకం కలుగజేసుకున్నవాడు అవుతాడు. కనుకనే మనం ఇలాగున ప్రార్థించుట సముచితమేమో, ఇలాగ ప్రార్థించుట కాస్త జ్ఞానంతో ఉంటుందేమో. నా ఇష్టం ఇది, నాకు ఇది చాలా ఇష్టం, ఇది నాకు నువ్వు ఇస్తే నాకెంత సంతోషమో అని చెప్పటం తప్పేమీ లేదు. కానీ యేసు మాదిరి కామా పెట్టి అయినను నీ ఇష్టం నాకు ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత నా ఇష్టం. చప్పటి దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Give God the priority. Give Jesus the first place in your life, in your decisions. అవి నీకు గాయం కలిగించేవిగా, అవి నిన్ను ఏడిపించేవిగా, అవి నీకు కాస్త చేదుగా ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇది ప్రారంభంలో చేదేమో కానీ నీ భవిష్యత్తు మధురంగా ఉంటుంది. నా చిత్తమును జరిగిస్తే, నా చిత్తం ప్రకారం నువ్వు వస్తే. కనుక నా ఇష్టం ఇది, నాకు ఇలా కావాలి, ఇంత కావాలి, ఇలాగైతే నాకు బాగుంటుంది, ఎలాగైతే నువ్వు నన్ను ప్రేమించినట్టు, ఎలాగైతే నేను నిన్ను ఆరాధిస్తాను, లేకపోతే నేను ఇంటికి పోయి కూర్చుంటాను అన్న విశ్వాసులు కూడా ఉన్నారండి. దేవుడు కార్యం చేయటం లేదని బైబిల్ చదవటం మానేస్తారు. దేవుడు అడిగింది ఇవ్వటం లేదని చెప్పేసి బైబిల్ చదవటం కాదు, ప్రార్థన చేయటం కాదు, ఈవెన్ ఆరాధన కూడా మానేస్తారు. వీళ్ళ దేవుని పిల్లలు. అదేంటండి అంత మాట అంటారు? లేఖన చదివితే అంత మాట కాదు, ఉన్న మాటే. దేవుడిని పక్షమనుండగా, దేవుడు తన ఒక్కగానొక్క కొడుకుని నీ కోసం చంపేసుకుని ఉండగా, ఇది ఇవ్వలేదు, ఇంత ఇవ్వలేదు, నేనెందుకు ఆరాధన చేయాలి, నేనెందుకు వాక్యం చదవాలి, నేనెందుకు దేవుని మాట వినాలి, నోరు మూసుకు కూర్చుంటా. బుద్ధుండాలంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. లేరంటారా అలాంటి సోమరి విశ్వాసులు? లేరంటారా అలాంటి స్వార్థంతో ఉన్న విశ్వాసులు? ఏం చేసావు, నువ్వేం చేసావని నీకోసం చచ్చిపోయాడు, ఏం చేసావని నీకోసం దిగొచ్చాడు. ఏం చేశాను? నరకానికి పోయే పని చేశాను, నాశనం అయిపోయే పని చేశాను, కాలిపోయే పని చేశాను, విడుదల లేని పాతాళంలోకి పోయే పని చేస్తుంటే అందులో నుంచి తప్పించడానికి పరిగెత్తుకొస్తే ఏం చేశాడు నా కోసం యేసు? ఏదో వస్త్రం ఇవ్వలేదా, మరొకటి ఇవ్వలేదా, మరొకటి ఇవ్వలేదా, మరొకటి ఇవ్వలేదా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది నీకు భావ్యమేనా? ఇది నీకు న్యాయమేనా? నువ్వు అసలు వాక్యం చదువుతున్నావా? ఆ చదివిన వాక్యం నువ్వు నమ్ముతున్నావా? తండ్రి తన ఒక్కగానొక్క కొడుకు నీకు ఇచ్చేస్తున్నప్పుడు ఏమివ్వకుండా దాచుకుంటాడు తండ్రి. ఎందుకు మానేస్తున్నావు ప్రార్థన? ఎందుకు మానేస్తున్నావు వాక్య ధ్యానము? ఎందుకు మానేస్తున్నావు దేవుని ఆరాధన చేయటం? ఎందుకు మానేస్తున్నావు యేసయ్యా లవ్ యు అని చెప్పటము? ఆ మిఠాయి నీకు ఇవ్వలేదా? ఆ చిన్న చాక్లెట్ నీకు ఇవ్వలేదా? ₹10 నీ సహాయం కోసం ఇవ్వలేదు ఆయన. అందుకే ఆయనకి నీకు సంబంధమే లేదా? ఎంత మాట అన్నాడు? కొట్టివేయబడదు, మరిచిపోబడదు. ఇంత వాగ్దానం దేవుడు చెబితే ఈ భూ సంబంధమైనవి ఇవ్వమన్నాను ఇవ్వలేదంటూ ఎందుకండి గుప్పుళ్ళు బిగిస్తాం యేసయ్య ముందు? యేసయ్య సింహాసనం ముందు ఉంటే ఇలా గుప్పిళ్ళు బిగించి వెళ్ళగలమా? చేస్తావా లేదా? ఒకవేళ యేసయ్య సింహాసనం ముందు వెళ్ళటానికి ముందు శిలువ మీద ఉన్న దృశ్యం ఉంటే నాకు ఇస్తావా లేదా? ఒక పక్క నుంచి నన్ను బతికించుకోవటం ఆయన చచ్చిపోతున్నాడు, నన్ను దేవుని దగ్గర తోయటం కోసం ఆయన దేవుని చేత త్రోసివేయబడుతున్నాడు. తండ్రి ఎందుకు నన్ను మర్చిపోయావు? తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు? నీ చెయ్యి నా చెయ్యి తండ్రి చేతుల్లో పెట్టడానికి ఆయన తండ్రి చేత విడిచిపెట్టబడి త్యాగం చేస్తుండగా మనం గుప్పెళ్ళు బిగించి యేసయ్య మీద నిలబడి నాకేం చేసావు నువ్వు? ఏమిచ్చావు నువ్వు? వెండిచ్చావా, బంగారం ఇచ్చావా, మేడలు ఇచ్చావా, మిద్దెలు ఇచ్చావా, భార్యనిచ్చావా, భర్తనిచ్చావా, ఉద్యోగం ఇచ్చావా, ప్రమోషన్ ఇచ్చావా? ఎందుకు రావాలి ఆరాధనకి? ఎందుకు రావాలి ఆరాధనకి? ఎందుకు రావాలి స్తుతి చేయటానికి? ఇలాంటి అవిటి విశ్వాసులు, ఆధ్యాత్మిక అవిటి విశ్వాసులు. సంఘమా, ఆ రీతిలోనూ ఉండటం దేవుని కోరిక కాదు. దేవుడు చెప్పాడు, నా ఉపదేశి వినే బిడ్డగా ఉండు. స్తోత్రం కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సంతానము ఇసుక వలె, కొంచెము కాదు విస్తారం, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరిస్తుంది. వారి నామం, ఇవన్నీ ఆశీర్వాదాలండి. ఈరోజు నిన్ను కట్టుకున్నవాడే కాలదన్నుతున్నాడు. ఈరోజు నీకు ఉద్యోగం ఇచ్చినవాడే రేపొద్దున పోరా ఉద్యోగం లేదంటున్నాడు. నిజానికి ఆయన ఆహ్వానించినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు, నీ సలహాలు పాటిస్తూ ఆయన ఇంకేమీ లేదు నువ్వే మేనేజర్ అంటున్నప్పుడు అకస్మాత్తుగా చేయి విడిచిపెట్టేస్తాడు. అసలు నువ్వు తెలియనట్టు ప్రవర్తిస్తాడు. నేను చేయలేనంటాడు. ఆశలన్నీ ఆవిరైపోతాయి. దీపం ఆరిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. అలాగ బంధువులు నీ పేరు కొట్టేయచ్చు, నిన్ను జ్ఞాపకం మర్చిపోవచ్చు. నీ ఇంటి వారే నిన్ను కొట్టేసినట్టుగా నేను దూరం పెట్టొచ్చు. ప్రభు ఎంత మాట అంటున్నాడు, నేను నిన్ను కొట్టివేయను అంటే నిన్ను విడిచిపెట్టను. మన బంధం, మన సంబంధం ఎప్పుడు నిల్చుంటుంది. ఇంకా అస్సలు నిన్ను మరిచిపోను అంటున్నాడు. నిన్ను కాదు, నీ పిల్లల పేర్లు కూడా నేను జ్ఞాపకంలో ఉంచుకుంటాను. ఆ జ్ఞాపకంలో ఉండటం మహాభాగ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా తల్లి కడుపులో ఉండగానే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. భూమికి పునాదులు వేయకముందే నా ఉనికి లేనప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన జ్ఞాపకాల్లో నాకు ఒక ఉనికి ఇచ్చాడు. నా జ్ఞాపకాల్లో నేను పుట్టేలాగా చేసుకున్నాడు. ఈ దేవునికి విరోధంగా మాట్లాడనా, ఈ బైబిల్కి విరోధంగా దేవుని బిడ్డని మాట్లాడనా, విసిరి కొట్టనా, చిరాకు పడనా, చదవటానికి ప్రార్థన చేయటానికి చిరాకు పడనా, ఆయన ఆరాధించడానికి చిరాకు పడనా, ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నాను, ఎవరి ఉపదేశం వింటున్నాను నేను. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. క్షేమం వద్దు నాకని కోరేవాడెవడు చెప్పండి. క్షేమం అంటే ఆరోగ్యంలో క్షేమం, ఆస్తిలో క్షేమం, శారీరకంగా క్షేమం, సమాజంలో క్షేమం అంటే కొంచెం ఘనత, సన్మానం, క్షేమం. ఎక్కడికి వెళ్ళినా క్షేమం. అరణ్యంలోకి వెళ్ళినా నేను క్షేమంగా ఉండాలి. ఎడారిలోంచి వెళ్ళాల్సి వస్తే క్షేమం. దాదాపు మరణ పర్యంతం కూడా క్షేమం, 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 క్షేమం. ప్రభు అంటున్నాడు, నువ్వు క్షేమం, యేసులో క్షేమం, నో ప్రాబ్లం. యేసులో ఉన్నాను అంటే ఏంటి చెప్పండి? చర్చిలో ఉండటం కాదు. యేసులో ఉన్నానంటే చర్చిలో ఉండటం కాదు. నో 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 నో. క్రీస్తులో ఉన్నానంటే నాలో యేసు మాటలు ఉంటేనే నేను క్రీస్తులో ఉండగలను. నేను క్రీస్తులో ఉంటేనే యేసు మాటలు నాలో ఉంచుకోగలను. స్తోత్రం కలుగును గాక. రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఇది ముందు ఇది తర్వాత అన్నట్టుగా ఉండొచ్చు మాటలు. మీరు నా యందునో అదొక మాట, నా మాటలు మీ యందునో ఆ రెండో మాట. కాదు. ఆయన మాటలు మనలో ఉంటే ఆ మాటలు మనల్ని క్రీస్తులో నిలిపి ఉంచుతాయి. నేను క్రీస్తులో ఉండాలని ఆశపడితే ఆ ఆశ, ఆలోచన, తపస్సు, తపన నన్ను దేవుని మాటలు హృదయంలో దాచుకునేలాగున ఆ నీటి ఓటలు దొరికే చోటుకి నన్ను పరిగెత్తిస్తాయి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది మొదట వచ్చిన భాగం. ఏమో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఒకరు కాదట, ఇద్దరు కాదు. అదేంటండి బాబు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇసుగురేణువులంటే నా బోధ ద్వారా దేవుని పిల్లలు, లేదా నా ఉపదేశం ద్వారా దేవునికి పిల్లవైన సందర్భాన్ని బట్టి వారిని ఆత్మీయంగా నేను పెంచుతున్నాను గనక ఆత్మీయ తండ్రిగా దేవుడు ఒకవేళ నన్ను గుర్తిస్తే ఆ సంఘమంతా నా పిల్లలే, వాళ్ళందరూ నాకు సంతానమే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నూతన నిబంధనలోకి వస్తాం. ఎగ్జాక్ట్లీ ఆ మాటలకు కంప్లీట్ జెరాక్స్ కాపీ లాంటి సన్నివేశం ఇది. జెరాక్స్ కాపీ లాంటి సన్నివేశం. చక్కచక్క చూడటానికి ప్రయత్నించేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం. ఇంతవరకు ధ్యానం చేసుకున్న మాటల్లో ఉన్న క్రీమ్, ఆ ఎసెన్స్, ఆ సెంట్రల్ థీమ్ మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. అలాగా ఫోకస్తో పెట్టుకోండి. ఈ మాటలు చూడండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటల బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోండి. జనసమూహము, 5వ అధ్యాయం 1-11 చదువుతున్నాను వేగంగా. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాడు. జాలర్లు వాటిల్లో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. చూచాడు అనే పదం మీద, మాట మీద మీరు ఫోకస్ చేయండి. ఆయన చూశాడు, ఫోకస్ చేయండి. యేసు చూశాడు, 2 దోణులను చూచాడు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కాడు. దరి నుంచి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట ముగించిన తర్వాత, బోధించుట, చెప్పుట, ఉపదేశించుట చాలించిన తరువాత, ఆపివేసిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు, తమతో కష్టపడేవారు, తమ చేసే పని చేసిన వారు, తమ పాలివారు, తమవారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేశారు. వారు కూడా వచ్చారు. 2 దోణులు మునుగునట్లు నింపేశారు. సీమోను పేతురు అది చూచి, అద్భుతం చూసి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి, ఎక్కడున్నాడు యేసు? పడవలో, చేపలు పట్టిన విధానంలో సాగిలిపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందారు. ఆశ్చర్యం కాదండి, విస్మయం అంటే తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఇది నిజమా? నిజంగా జరిగిందా? ఆశ్చర్యం అంటే దానికి ఒక హద్దు ఉంది. తర్వాత ఆమె నీకు ఆశ్చర్యమేమో, నాకు ఆశ్చర్యం కాదు అనొచ్చు. విస్మయం అంటే ఇంకా ఆశ్చర్యపడినవాడు నేనేనా, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను, ఇలా జరుగుతుందా, ఇది అస్సలు జరగకూడదు కదా, ఇది అసాధ్యం కదా అన్నటువంటి మాట. విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అప్పుడు అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సీమోనుతో పాటు ఎవరున్నారు? జెబెదయి కుమారులకు యాకోబు. సీమోనుతో పాటు ఎవరున్నారు? జెబెదయి కుమారులకు యోహాను. ముగ్గురు కూడా వారి దోణెలను దరికి చేర్చి, అలా వదిలేదు సముద్రంలో, అలాగా అన్నిళ్లలో వదిలేసేసి దూకిలాగలేదండి. వాటిని దరికి చేర్చి, స్తోత్రం. అందులో కూడా ఒక ఆలోచన ఉంది. అలా వదిలేసి వచ్చేసేయాలి కదా ఒడ్డుకి, అది కూడా ఒక భాగమే. కానీ ఆ మాట వెనుక ఏదో పాఠం ఉండాలి. ఆలోచన చేస్తే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. వెంబడించుట, ఆయనను వెంబడించుట, విడిచిపెట్టి వెంబడించుట, సమస్తమును విడిచిపెట్టి వెంబడించుట, వారికి అప్పటికే కలిగి ఉన్న వాటిని దరికి చేర్చి వెంబడించుట. ఇన్ని పాఠాలున్నాయి. దేవుని చేత వాడబడుట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ముందుకు చదివాము వచనంగా, కానీ వెనక్కి వెళ్ళాము షరతుల మాదిరిగా. ఏ స్టెప్స్ తీసుకున్నారు వాళ్ళు? పాఠాల్లోనో లెక్చర్స్ చెప్తేనో ఏదో పట్టుకో, మీరు ఇలాగుంటే ఇలాగుంటే కాదు, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. మనసు నిర్ణయాలు చక తీసేసుకుంటున్నారు. అమ్మని అడగాల, నాన్నని అడగాల, అవునా కాదా, అవన్నీ అలా ఉండనివ్వండి. వారు వెంబడించారట, ఆయననే వెంబడించారట. ఆయనను వెంబడించుట కొరకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. కొంచెం అప్పుడప్పుడు కాదట, సమస్తమును విడిచిపెట్టారట. స్తోత్రం కలుగునుగాక. వారు దోణులందరికీ చేర్చారట. ఎప్పుడు చేర్చారు? వాళ్ళ ఇష్టానుసారంగా కాదు, ఆయన పిలిచినప్పుడు దిగారు. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని పిలుపు.
రక్షణ పొందుటకు పిలుపు, పాపక్షమాపణిచ్చుటకు పిలుపు, తన కొడుకులుగా ఉండుటకు పిలుపు, స్వస్థత పొందుటకు పిలుపు, శాంతి పొందుటకు పిలుపు, భారం తీసివేయబడుట కొరకు పిలుపు, దాహంతో ఉన్నవారికి పిలుపు, ఆకలితో ఉన్నవారికి పిలుపు, నిత్య జీవం ఇస్తానని పిలుపు, సేవ కొరకు కూడా పిలుపు. ఒకవేళ భూమిని మనం విడిచిపెడితే మన ఇష్టం కాదు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ప్రభు వచ్చే టైంకి ఇంకా మనం జీవించుంటే మధ్యాకాశంలోకి వచ్చి బోరధ్వనితో పిలుస్తాడు సంఘాన్ని. ఆ పిలుపుతో మధ్యాకాశంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలుపు పిలుపు పిలుపు. పిలుపు లేకుండా నోవే. పిలిస్తేనే కదా శాంతి, పిలిస్తేనే కదా రక్షణ, పిలిస్తేనే కదా నీళ్ళలోకి వెళ్ళాం, పిలిస్తేనే కదా క్రీస్తును కావాలనుకున్నాం, చెబితేనే పిలిస్తేనే కదా. ఈ సీక్వెన్స్ ఖచ్చితంగా ఉండాలి. పిలవకుండా వచ్చేవాడు విడిచిపెట్టలేడు, పిలవకుండా వచ్చేవాడు సమర్పించుకోలేడు, పిలవకుండా వచ్చేవాడు సమస్తాన్ని విడిచిపెట్టలేడు. ఎస్, 100% గ్యారంటీ అనుకుంటాను. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ సీక్వెన్స్ ఒకవేళ నేను ఆధారం చేసుకుని ఒక పాఠంగా టార్చ్ లైట్లకు ఫోకస్ చేసి తీస్తే యేసు పిలిచాడు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తాను అన్నాడు, మీరు ఇలా తయారవుతారు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏదో చేశారట, వెంబడించారట. నేను వెళ్తా, నేను ఉంటా. ఆయనను వెంబడించుట కొరకు ఏదో చేయాలి. లోకాన్ని వెంబడించడం కొరకు, కుటుంబాన్ని వెంబడించడం కొరకు, స్నేహితులు వెంబడించడం కొరకు ఏమో, టు ఎక్వైర్ సంథింగ్, టు ఎర్న్ సంథింగ్, టు పొజెస్ సంథింగ్ మనము వెళ్ళొచ్చు, ఒకడు వెనకాల వెళ్ళొచ్చు. కానీ యేసు వెనకాల వెళ్ళటానికి కేవలము నిరీక్షణ కలిగి పరలోకం వెళ్ళటం కోసం మాత్రమే కాదు, ఆయన పని కొరకు వెళ్ళే వారికి సూచన. ఆయన వెంబడించడం కొరకైనా వెళ్ళాలి. నువ్వు వెళ్ళావంటే మళ్ళీ లోకాన్ని వెంబడించే ప్రసక్తే లేదు. ఆయన వెంబడించే ప్రసక్తి నువ్వు చేస్తే అసలు లోకం వైపు చూసే ప్రసక్తే లేదు. ఆయన నీకు యజమాని, ఆయన నీకు గురువు, ఆయన నీకు భర్త, భార్య, ఆయన నీకు సమస్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వెంబడించే వారికి సవాలు విడిచిపెట్టాలి, సమస్తమును విడిచిపెట్టాలి, నీకున్న దోణులను దరిచేర్చాలి. కొంతమంది సేవకులు ఇలా సాక్ష్యం చెబుతారు. వాళ్ళు కష్టాల్లో ఉంటారు, రుణాల్లో ఉంటారు, ఇరుకుల్లో ఉంటారు, ఏదో జరిగిపోతూ ఉంటుంది. చిన్న ఉద్యోగం ఏదో, భార్య కష్టపడుతుంటుంది, పిల్లలు కొంచెం గంజినీళ్ళు తాగుతూ కష్టపడి చదువుకుంటుంటారు. అందరూ విశ్వాసులే. ప్రసంగం విన్నారు, దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలిచాడు, అది రుజువు కూడా అయిపోయింది ఆ వ్యక్తికి. వెంటనే ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఆ రాత్రి భార్యను పిలుస్తాడు. రేపునే సంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాను, నువ్వు చస్తావో బ్రతుకుతావో సమస్తాన్ని విడిచిపెట్టమంటున్నాడు. పిల్లలు పడుకుని ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటయ్యా బాబు? ఏముందని రోజు కూలి నువ్వు ఇలా చేస్తున్నావు? నీకుంటే ఉంది విశ్వాసం, దేవుడు పిలుస్తాడు, నువ్వు వెళ్ళిపో, పర్వాలేదు. కానీ నా సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? సంగతి అంటే ఏదో నాతో ఉండమని కాదు అక్కడ. దెన్ వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి అని అడిగినట్టుగా ఆలోచన చేస్తే ఏమి లేదు. నువ్వు అరిచి మొత్తుకున్నా సరే, కన్నవారు కాదన్నా, కట్టుకున్నవారు కాదన్నా, కట్టుకోలేదు కాదన్నా సరే, పాట ఉద్యమం వచ్చేస్తుంది అక్కడ. నేను అనుకుంటాను, ఏమో దేవుడిని నాన్న పిలిస్తే నీకు దేవునికి మధ్యన సంబంధం, నేను అడ్డురాను. కానీ ఇక్కడ వచ్చిన చూస్తే కొంచెం ఆలోచన. తాను అప్పటి వరకు దేని ద్వారా పోషించబడ్డాడు, లేదా ఎవరిని పోషిస్తూ వచ్చాడు, ఆ శ్రమ ద్వారా ఎవరు పోషించబడుతూ ఉన్నారో స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే తాను ఉన్న ఆ పడవను అలాగ నట్టేట్లో వదిలేసేసి దేవునని పిలిచాడని సముద్రంలో దూకేసి తన బతుకుతూ యేసు రక్తం జయమంటూ పోవటం కాదట. ఆ నావ, ఆ కుటుంబం, ఒక భవిష్యత్తు, ఒక బాధ్యత, వాళ్ళను వాడికొక ధీమా, ఒక హోదా, ఒక స్థాయి నువ్వు ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. కమాన్ చర్చ్. ఆ సేవ కూడా సేవే కాదనను, దానికి కొన్ని వచనాలు ఉంటాయి. కానీ ఒక అవగాహన, మీరు నేను కలిసి ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ధ్యానం చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? మళ్ళా పడవలు దూని అక్కడికి ఎందుకండి? అది కూడా ఎందుకు రాయించాడండి? దేవా పాపినన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, యేసుప్రభు కూడా వాగ్దానం చేశాడు, మనుషులు పట్టేస్తారు మీరు అని చెప్పేశాడు. ఉన్నపాటున దూకమని అనను గాని ఆ దూనెను ముంచి కాదు, ఆ దూనెను అక్కడ వదిలిపెట్టి దూకి కాదు,
ఒకసారి స్తోత్రం చెబుదాం. మీకిష్టమైతే స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనంటాను ఆ దోణెను దరికి చేర్చాడు. దరికి చేర్చాడంటే ఒడ్డునుండేలా చేశాడు. ఒడ్డున దోణి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? హలో! చెప్పాలి. ఆ! ఒడ్డున పెట్టాను. చేతులు దులుపుకున్నాను. పోతానంటే కుదరదు. అలలు లోకం. అలలు ఒక్కొక్కసారి తీవ్రంగా ఒడ్డున కొడతాయి. ఆ గట్టున ఆ నావను కొంచెం కుదిపి లోపలికి లాగుతాయి. కనుక ఆ నావ మరలా కొట్టుకొని పోకుండా దానికి లంగరెయ్యాలి. స్తోత్రం. స్తోత్రం. దరికి చేర్చుట అంటే నా పని నేను చేశాను తర్వాత దేవుడు చేసుకుంటాడు. దరికి చేర్చుట అంటే ఒక చేపలు పట్టేవాడైనా, వ్యాపారం చేసే పడవలు నడిపించేవాడైనా, లేదా ప్రయాణికులను తీసుకెళ్ళి పడవ నడిపించేవాడైనా, అయిపోయింది డ్యూటీ అయిపోయింది, 9 అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దుట వస్తారు ప్రయాణికులు చెప్పేసని అక్కడ వదిలేసి ఇంటికి పోయి గుర్రు పెట్టి నిద్రపోతే పొద్దుట పడవ ఉండదు. ఏం చేస్తారు చెప్పండి? నీ పడవైతే నువ్వు ఒక లంగరేసి దాన్ని తాడు గట్టిగా పెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదో ఒక ఏర్పాటు. ఆ పిల్లలకి ఏదో కొంచెం ఏర్పాటు. అఫ్‌కోర్స్ దేవుడు పక్షులు పోషిస్తాడు. దేవుడు వస్త్రాలు ఇస్తాడు. ఆ ఉండనివ్వండి వచనాలను. దేవుని సేవ చెయ్యండి. ఇది చూడండి. వీళ్ళు చూసుకోండి. ఎందుకంటే లేఖనాల ప్రకారం చూస్తే సంఘ పెద్దలు ఎవరు? ఎవరిని సంఘ పెద్దలుగా ఉంచొచ్చు? ఎవరినన్నాడు చెప్పండి? తన కుటుంబమును చక్కగా నడిపించుకునేవాడు సంఘ పెద్ద. స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట భక్తి అంటే ఏమనుకుంటున్నారు? భక్తి అంటే ఊరికే బోర్ ఊదుకుంటూ పోతానుకుంటున్నారా? విధవరాండ్రను, ఆపదలో ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని, అనాథ పిల్లలను వారి అవసరత తీర్చటం భక్తిలో శ్రేష్టమైన భాగం. దేవుని నామానికి స్తోత్రం. అనాథ పిల్లలను, విధవరాండ్రని చూడాలని అక్కడ భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తుంటే, సేవ పిలిచాడని చెప్పేసి వృద్ధుడైన వృద్ధురాలైన తల్లిని, తండ్రిని వదిలేసి పిల్లలు చేతికి అందొచ్చి రేపు మాపు కాస్త ఉద్యోగంలోకి వస్తారు వాళ్ళ మనాన వాళ్ళు బతుకుతారు అని అనుకుంటూ ఉండే సమయానికి నేను వాళ్ళు లంగరు తీసేసినట్టుగా యెహోవా నువ్వే చూసుకుంటావు, యెహోవా ఈరే. నేను అంటున్నాను వాక్యాలను సందర్భానుసారంగా చాలా చక్కగా మనం ఆలోచించేసి అర్థం చేసుకోవాలి. యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడంటే లేఖనాలు కొన్ని చోట్ల ఒప్పుకోవట్లేదు. తండ్రి పని మీద నేను ఉండాలి కదా, నువ్వు ఇంటికి తల్లి అని అనగలడు యేసక్కడ. 12 సంవత్సరాల వయసొచ్చింది. అన్నీ తెలిసినియి. జ్ఞానులను కూడా చాలా పరిచేసేలా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రశ్నలేస్తుంటే సమాధానం చిటికల్లో చెప్పేస్తున్నాడు. ఈయన ప్రశ్నేస్తే ఆ జ్ఞానులందరూ కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు. మరి యోసేపులు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు. మందిరంలో ఉన్నాడు. జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. "అరే బిడ్డ నువ్వు ఇక్కడుండిపోయాం. నీకోసం ఊరంతా వెతుకుతున్నాం. 3 రోజుల నుంచి ఇదే పని మాకు. దా ఇంటికి పోదాం. ఎంత ఇబ్బంది పెట్టావో చూడు మమ్మల్ని. ఎంత శ్రమ పెట్టావో చూడు మమ్మల్ని. ఇంత ముసలి వయసులో ఒకవేళ వయసులో లేకపోతే ఇంకోలాగా అనుకుంటే" ఏమన్నాడక్కడ? నేటి సంఘం పరిచర్య కోసం 12 సంవత్సరాలకే దేవుడు పిలిచాడు. పరిచర్య కోసం మా అబ్బాయిని 9 సంవత్సరాలు పిలిచాడు. ఓ ప్రసంగాలు చేసేస్తారు. ఓ వీడియోలు తీసేస్తారు. 5వ సంవత్సరంలోను, 7వ సంవత్సరంలోను ఎలాగుంటే దేవుడు చచ్చిపోతావు, ఎలాగుంటే దేవుడిని నమ్ముకో అంటూ మైక్ పెట్టి కొడతామంటే అబ్బో రాబోతున్నటువంటి మహాప్రసంగుడు అంటూ లిఫ్ట్ చేసేస్తారు లైకులతో. యేసు ప్రభు చేత కాదు కదా! పిల్లల మీద ఆత్మ కుమ్మరిస్తానన్నాడు గానీ, పిల్లల చేత సంఘాన్ని గద్దింపజేస్తాననలేదు. హలో! అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. అందరికి నేను దేవుడిని. అందరినీ కాపాడతాను. అందరిని పోషిస్తాను అన్నాడు. ఒక్కచోట పిల్లలు నా దగ్గరికి రానివ్వండి అన్నాడు. ఇటువంటిది వారిది పరలోక రాజ్యం అన్నాడు. ఇలా మీరు ఉంటేనే దేవుని రాజ్యంలోకి వస్తారు అన్నాడు. పిల్లలు ఓకే అఫ్‌కోర్స్ హి ఈజ్ హైలైటింగ్ ద చిల్డ్రన్, కిడ్స్ నో ప్రాబ్లమ్. కానీ బైబిల్ పట్టుకొని 10 సంవత్సరాలు ఇంకా రాలేదు. గద్దించే దినమా? హెచ్చరించే దినమా? దేవుడు నిన్నేం చేస్తాడో దినమా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ బోధ చేసి వెళ్ళిపోతావు. ఇంట్లో చాక్లెట్ ఇవ్వలేదని అమ్మ మీద ఒంటికాల మీద లెగుస్తావు. అదేదో చేస్తావు. నేనంటున్నాను పిల్లలని దేవునిలో పిల్లలుగా ఉంచండి. స్తోత్రం కలుగును గాక. ఎవరిష్టం వాళ్ళది. ఎనీవే ఎవరిష్టం వాళ్ళది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బుద్ధి చెప్పే నడుతాను ముందు బుద్ధి పొందాలి కదా! పౌలు గారికి తెలీదా మాట? వాక్యం చెప్తున్నానంటే కొంతమంది పిల్లలు ఎలాంటి ప్రసంగం చేస్తారంటే నాన్న చెప్పిన ప్రసంగం వాళ్ళకి దింపేస్తానంతే. నువ్వు బుద్ధి తెచ్చుకుంటావా లేదా? నువ్వు మానేస్తావా లేదా? నువ్వు అలా ఉంటావా లేదా?
అటు ఇటు పరుగులెడుతూ చెప్తా ఉంటే ఫ్లాషులతోటి తీసేసుకుంటే ఇక వెనకాల విశ్వాసుల బృందం ఉంటుంది కదండీ! లైక్ చేసేవాళ్ళు. మా అయ్యగారు, చిన్నయ్య గారు, బుల్లయ్య గారు, బుజ్జయ్య గారు అని చెప్పేసి ఎక్కడికో తీసుకుపోతారు. ఇంకా పిల్లోడు స్టేజ్ మీద కాదు, నేల మీద కూడా ఉండడు. అసలు అది ఎక్కడ ఉండడు. వాక్యం చెప్తుంది. పౌలంటాడు, చెప్పుతున్న నేను, ఉపదేశిస్తున్న నేను, అసలు సువార్తే భయముతో వణుకుతో చెప్తున్నామంటాడాయన. దేవుడు మాకు సువార్త చెప్పటం ఒక ఘనతతో ఇచ్చాడు మాకు. ఈ సువార్త చెప్తుండగానే మేము మనస్సు దేవుని మీద లగ్నించే చెప్తున్నాం, భారంతో చెప్తున్నాం, ఆత్మల భారంతో, కన్నీటితో చెప్తున్నాం. ఇంత దూరం పోయి పౌలంటుంటే నేటి సంఘం తీరు, నేటి సంఘం అభిషేకాలు, ఆశీర్వాదాలు, ఒకవేళ దేవుడు మొత్తం బైబిల్ రూట్ పక్క పెట్టేసి కొత్త రూట్ మొదలెట్టాడేమో నాకు తెలియదు. దేవుడు మాకు బయలుపరిచాడు అంతే కదా. వీటో అండి బాబడ్డది. అక్రమ సమితిలో వీటోలు ఉంటాయట. మొత్తం సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ వీటో అధికారం ఉన్న దేశాలు ఉన్నాయట. నో అంటారంటే అది నోరు మూసి కూర్చోవాలి. తెలుసా మీకు వీటో అంటే? 100 మంది సభ్యులు ఉన్నారు. ఈ దేశం తప్పు చేసింది, ఇలా చేయకూడదని అందరూ ఓటేశారు. తప్పు 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 అన్నారు. ఈ వీటో అధికారం కలిగిన దేశం చూసారా? తప్పు కాదు, నోరు మూసుకోండి. వీటో అంట. అలాగా దేవుడు మాకు బయలుపరిచాడు, దేవుడు మాకు చెప్పాడు, దేవుడు మాకు కుర్రోడు చేసి చెప్పించమన్నాడు వాక్యం. నువ్వు నేను నోరు తెరుస్తావో చెప్పండి? వాక్యం అలా లేదు కదా, పౌలు గారు అలాగ అనలేదు కదా. ఎవరు వాక్యం చెప్పాలి? అసలు ఎలాంటి స్థితిలో వాక్యం చెప్పాలి? స్తోత్రం కలుగును గాక. బాల్యము నుంచి కూడా తిమోతి అమ్మమ్మ దగ్గర చాలా నేర్చుకున్నాడు, అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఆ తర్వాత పెద్దల దగ్గరికి రావాల్సి వచ్చింది, వాళ్ళ హస్తనిక్షేపం చేయాల్సి వచ్చింది, కొన్ని కృపావరాలు ఇవ్వబడాల్సి వచ్చింది. అయినా సరే తిమోతి అంటూ అంటాడు, నా ప్రియుడా, నా ప్రియకుమారుడా, నా బోధన మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండు, నీ ఉపదేశం జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. అయితే ఉండొచ్చు నువ్వు చిన్నపిల్లడివి, కానీ లేఖనానుసారంగా నువ్వు ముందుండి ఆ తర్వాత లేఖనం బోధించు అని ఇంత చక్కగా మాటలుంటే. మా అబ్బాయి పాటలు పాడొచ్చు ఓకే, డ్రమ్ కొట్టచ్చు ఓకే, సంఘాన్ని గద్దించి ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, 12 సంవత్సరాల వయసులో యేసుప్రభు స్వయంగా మందిరంలో అన్నాడండి, నా తండ్రి పని, అమ్మా నా తండ్రి పని, నా తండ్రి పని మీద ఉండాలి కదా నేను అని. నేటి దినాల్లో సేవకులోకి వచ్చిన వారు, సేవ చేయాలనుకుంటున్నవారు, కొత్తగా సేవలోకి వచ్చి ఉరకలు పెడుతున్నవారు, దేవుని పని చేయాలి కదా అమ్మ నేను, దేవుని పని చేయాలి కదా అమ్మ నేను, దేవుని పని చేయాలి కదా అమ్మ నేను అన్నా సరే ఏమన్నాడు చెప్పండి? అమ్మ కూడా పోయాడు. పొమ్మని కాదు అక్కడ. ఒక సమయం వచ్చింది, ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు అన్నాడా లేదా? ఒక సమయం వచ్చింది, ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు, తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే నాకు అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న. ఒక సమయం వచ్చింది, అప్పుడు ఓపెన్ చేశాడు. స్తోత్రం కలుగును గాక. పిలుపు అందరికీ ఉంటుంది. కడుపులో ఉండగానే పిలుచుకుంటాడు దేవుడు, ముద్రేసి పిలుచుకుంటాడు దేవుడు. నీకు బిడ్డనిస్తాను, ఆ బిడ్డను నేను బలంగా వాడుకుంటాను, కడుపులో పిండం పడకముందే అంటాడు దేవుడు. కానీ దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ కాల్ అండ్ ఫర్ ద వర్క్. కానీ సాక్షిగా ఉంటానికి దేవుని పిలుపు అవసరం లేదు. రక్షణ పొందిన వెంటనే సమరీ స్త్రీలాగా, మరొక విశ్వాసలాగా యేసు నాకు ఈ కార్యం చేశాడు, ఆయన నమ్ముకోవాలి, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, నా బ్రతుకు ఎలాగోది, ఇప్పుడు నన్ను ఇలా చేశాడు. సాక్ష్యం కోసం పిలుపక్కర్లొద్దండి. కానీ ప్రభు కోసం ప్రత్యేకమైన ఇతరులు సాక్షులుగా బ్రతకాలంటే అపొస్తలులతో చెప్పాడు ఏమని? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాను? భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. అప్పుడు వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎక్స్ట్రార్డినరీగా, అంటే ఏమంటారు దాన్ని, రాడికల్గా ఆలోచన చేస్తే ఉన్న పాటను, కుక్కు మంచంలో తల్లి వ్యాధితో కృంగిపోతూ ఈ కొడుకు తెచ్చే ఆ కాస్త డబ్బులతో కాస్త కడుపు నొప్పి మాత్రం వేసుకుంటే 3 రోజులు కొంచెం భోంచేస్తుంది, లేకపోతే వెళ్ళి చచ్చిపోద్ది అన్నట్టుంటే ఉన్న పాటనంటే. అందుకే జ్ఞానం అంటాను నేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా చెప్తాను, ఆ తల్లి కొంచెం పని చేసుకోగలదు, వంట చేసుకోగలదు, కాస్త పొలాలు ఏరుకొని తెచ్చుకోగలదు, కాస్త కూరగాయలు పండించుకోగలదు, కాస్త ఏదో అంట్లు తోముకొని కాస్త కూలి తెచ్చుకోగలదు. పిల్లోడు దేవుడు పిలిచాడట, వెళ్ళిపోయాడు, నా బిడ్డ దేవా వాడుకో అని చెప్పేసి మోకాళ్ళు వేసి వణికే చేతులతో రాత్రిపూట గింజి దాగి పడుకోగలదు. కానీ కుక్కి మంచంలో కాలడక చెయ్యాలక వ్యాధితో రేపొద్దున బాగుండాలని చెప్పేసి ఉండే ఆ తల్లిని వదిలేసి
ఆ తండ్రిని వదిలేసి, పిల్లలను అనాథలుగా వదిలేసి, భార్యను అనాథగా వదిలేసి సేవ ఆలోచన చేయాలి. రాడికల్‌గా ఉండాలి ప్రభువులో, రోషంగా ఉండాలి ప్రభు. ఏమంటే అది చెయ్యాలి. నేనంటాను అపవాది, శత్రువు దేవుని మాటనే నీతో తీసుకొస్తాడు. నువ్వు నిజంగా దేవుని సేవ కోసం రెడీగా ఉంటే వదిలేయ్ వచ్చేసేయ్ ఆళ్ళతో చెప్పినట్టు చెప్తాడు. కమ్ ఆన్ యూ డూ ఇట్ లైక్ దిస్. చెప్పాడు కదా! పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొని దూతుంటది. వచ్చేసేయ్, దూకేసేయ్. లెట్ మీ సీ. వచ్చేసేయ్. ఆడబోతు దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈ అబ్రహాం చెప్పలేదా? దానియేలుని చూడలేదా? దావీదుని చూడలేదా? ఎందుకు మళ్ళీ వెనకంజ చేస్తావు? శిలువ భుజాన్నేసి మళ్ళీ వెనక్కి చూడతావు. అమ్మో! ఎన్ని లేఖనాలు చెప్పేస్తాడో అపవాది. కొన్ని సందర్భాలు. మళ్ళీ అంటున్నాను, ఉన్న పాటున నేల మీద కాదు నీళ్ళ మీద నడిపించే పిలుపుతో ఒకవేళ దేవుడు నిన్ను పిలిచాడనే రుజువు నీకుంటే, దేవుడు మరొక చోట భారం పెట్టాడు. ఏంటా భారం చెప్పండి? ఇంటి. నిజంగా ఆయన ఇంటిని చూసుకుని ఏర్పాటు చేసుంటే నిన్ను అలాగే పిలుస్తారు. కానీ నీ ఇంటిని నువ్వు చూసుకుంటూ సేవలోకొచ్చిన తర్వాత, ఇంటివారు తమ కాళ్ళ మీద తాము నిలబడిన తర్వాత నువ్వు ఎక్కడ పోయినా పర్వాలేదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరలా చెప్తున్నాను, బాధ్యతలు మర్చిపోకండి. భారమని కాలదన్నకండి. దేవుని సేవ వంకతో అమ్మలను, నాన్నలను ఏడిపించకండి. ఒకవేళ దేవుని సేవకు నిజంగా వాళ్ళు వంకలు పెట్టి ఏడుపు రాకపోయినా ఏడిస్తే, ఏమండి పిల్లోడు రేపే అక్కడెక్కడికో సభకెళ్తాడంటే ఈమెకు తలనొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఏముండదు. పిల్లోడు అక్కడికెళ్తాడు, వారం రోజుల దాకా రాడంటే వెంటనే తల్లి ముసుగు పెట్టేసింది అనుకోండి, ఏది వ్యాధొచ్చినట్టు, బాధొచ్చినట్టు, కడుపు నొప్పి అని. అప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? పాలపసగా చెప్పారు కాబట్టి ఉండాలి, తప్పదు. యాక్షన్ చేసే తల్లుల విషయం మాట్లాడలేదు. స్తోత్రం కలుగును గాక. అడ్డుపడే తల్లుల విషయం నువ్వు నా సంగతి చూడు ముందు, తర్వాత సంగతి చూద్దిగానని తాను ప్రార్థన చేయగలిగుండి, తాను విజ్ఞాపన చేయగలిగుండి, తాను తినగలిగుండి, తాను వంట చేసుకోగలిగుండి, 2 రోజులు పూటైనా నేను పస్తుంటాను రా బాబు, నువ్వు వచ్చాకనే భోంచేస్తాను, అంతవరకు గింజి తాగుతానని చెప్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఆమె దుప్పటి ముసుకెట్టి ఎలాగెళ్తావో చూస్తాను, ఎలాగెళ్తాడో చూస్తాను అంటూ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ బిడ్డను దూరం తీసుకెళ్తాడు, ఈమెకు బుద్ధి చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే వెళ్ళేవాడికి యాక్షన్లు కుదరవు, ఆపేవారికి కూడా యాక్షన్లు కుదరవు. దేవుడు యాక్షన్లో ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ముగిస్తూ కొన్ని పాయింట్స్ మాత్రం మీ ముందుంచి నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఒక్కసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొన్ని పాయింట్స్ దేవుని చిత్తమైతే ప్రభు బల్ల వచ్చే ఆదివారం ఈ మాటలు వివరించిన ప్రయత్నం చేస్తాను. దేవుని మాటలు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. 1-11 వరకు బైబిల్ మూసేశారు, మీకు జ్ఞాపకం ఉంది. ఆయన దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ఆ వాక్యము వినుచు ప్రజలు ఆయన మీద పడుచున్నారు. ఆ సీక్వెన్స్కి నేను ఎలాంటి పాయింట్ రాసుకున్నానంటే, దేవుని మాట, ప్రజల యొక్క తీరు, దేవుని మాట, ప్రజల స్పందన, ప్రజల వైఖరి. ఆ దేవుని మాట, ప్రజల వైఖరి, వాళ్ళు యేసున్న చోటికి వెతుక్కుంటూ వచ్చారు. దే హ్యావ్ కమింగ్. నెంబర్ 2, వాక్యం వింటున్నారు, వినుట కొరకు హీరింగ్. ఇంకా దగ్గరగా వినాలని నీరింగ్. అక్కడ కూర్చుని వినొచ్చు కదండి. ఆయన మీద పడుచుండగా, ఏంటో ఆ మాటకు అర్థం నాకు అర్థం కాదు. ఆయన మీద పడుచుండగా, మీద పట్టబట్టి ఏదోలా కాదు, కానీ ఇంకా దగ్గరగా వినాలి, ఇంకా స్పష్టంగా వినాలి. డీజే సౌండ్ లేవు, డీజే స్పీకర్స్ లేవు, గాలి, పిల్లల ఏడుపులు, అక్కడక్కడ ఏదో అటు ఇటు స్వస్థత, అయ్యా నేను ఇలాగ కష్టాలు, పిల్లోడు ఏమో ఏం చేస్తున్నారు అక్కడ తెలియదు. ఆయన మాట ఇంకా శ్రద్ధగా వినాలి, ఇంకా దగ్గరగా వినాలి, స్పష్టంగా వినాలి. ఆయన మీద పడుచుండగా మన స్వస్థత కోసం కావచ్చు, మేబీ కమింగ్, హీరింగ్, నీరింగ్. కమింగ్ అంత దూరం, హీరింగ్ అప్పుడప్పుడు చెప్తుంటా, మందిరం అంతా ఖాళీగా ఉంది, చెట్టు కింద కూర్చుని ఏం వింటున్నారు మీరు అంటుంటాను కదా. హలో, మందిరం అంతా ఖాళీగా ఉంది, అక్కడ కూర్చుని ఏం వింటున్నారు మీరు? అక్కడ కూర్చుని విన్నా సరే విన్నట్టే కదండి. కమింగ్, హీరింగ్, నీరింగ్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీద పడటం అంటే ప్రెస్సింగ్. ప్రెస్సింగ్ అంటే దగ్గరగా రావటానికి ప్రెస్సింగ్. ప్రెస్సింగ్ అంటే ఒత్తిడి చేసే సమస్యలు, ఒత్తిడి చేసే పరిస్థితులు, ఒత్తిడి చేసే లోకం, ఒత్తిడి చేసి ఆటంకపరిచే ఇబ్బందులు, వాటన్నిటినీ ఆ ప్రెస్సింగ్ పీపుల్ని దాటుకుంటూ
తనను తాను ఒక ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకుంటూ యేసు వస్త్రపు చెంగును తాకటానికి దగ్గరికి వచ్చేసిందమ్మ. ఎంత దగ్గరికి వచ్చింది చెప్పండి? ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి. స్తోత్రం కలుగును గాక. లోకం ప్రెషర్ చాలా ఉంది. ఇంతమంది నీ మీద పడుతుంటే, ఇక్కడ కూడా వాళ్ళు చాలా మంది పడుతుంటే, ఒత్తిడి, ప్రెషర్, ప్రెస్సింగ్. దో దెర్ ఆర్ సో మెనీ ప్రెషర్స్, సో మెనీ ప్రెస్సింగ్స్, షీ ప్రెస్డ్ ఫార్వర్డ్ హెర్సెల్ఫ్. స్తోత్రం కలుగును గాక. ఒకటి కమింగ్, రెండవది హీరింగ్, మూడవది నీరింగ్, నాలుగవది ప్రెస్సింగ్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు. జీసస్ ఆయన యాక్టివిటీ చూడటానికి ప్రయత్నం చేస్తే హీఈస్ ప్రీచింగ్ అండ్ హీఈస్ సీయింగ్. మీద పడుతున్న ప్రజలు చూస్తున్నాడు. హీఈస్ ప్రీచింగ్. ఆ తర్వాత అక్కడ దోణెలు ఉండటం చూశాడు. ఫైండింగ్. వాక్యం చెబుతూనే చూస్తున్నాడు. 2 దోణెలు ఉండటము కనిపెట్టాడు. సీమోనుదైన దోయిని చూజింగ్. ఒకటి ప్రీచింగ్, రెండవది సీకింగ్, మూడవది ఫైండింగ్, నాలుగవది చూజింగ్, ఐదవది ఎంటరింగ్ ఇన్, లోపలికి వెళ్ళాడు. తర్వాత మళ్ళా బోధ చేశాడు. అదొక పార్ట్. ఆ తర్వాత జరిగింది అద్భుతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవి ఆధ్యాత్మిక సత్యాలుగా ఒకవేళ అడుగులులాగున మనము ఈ వచనాలను, ఈ మాటలను ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో కదా. స్తోత్రం కలుగును గాక. మన యొక్క వంకలు, మనం చెప్పే మాటలు, సమాధానాలన్నీ కూడా గాల్లో ఎగిరిపోతాయి. యేసయ్య సమాధి చేసేస్తాడు. ఎక్కడున్నా దేవుని వాక్యం విన్నట్టే కదా, ఎక్కడున్నా మందిరంలో ఉన్నట్టే కదా, ఎక్కడున్నా యేసు దగ్గర ఉన్నట్టే కదా, ఎక్కడున్నా సరే దేవుని అంటే ఇష్టంగా ఉండొచ్చు కదా. ఎక్కడున్నా సరే లేఖనాలు చెప్పండి. ఎక్కడున్నా సరే ఆయన ఎక్కడెక్కడికో పోయేవాడు. అలవాటు చొప్పున మందిరానికి వచ్చేవాడు. ఆ సమయానికి అలవాటు చొప్పున ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు అడవుల్లో ఉండేవాడు, ఆరాధన చేసుకునేవాడు. ఒక అడవుల్లో ఉండేవాడు, పాటలు పాడుకునేవాడు. అడవుల్లో ఉండేవాడు, మేకలు కాచుకునేవాడు. ఎలుగుబంటి, సింహం వచ్చినప్పుడు పోరాడి ప్రాణాన్ని తెగించి దవడలు చీల్చి వాటిని కాపాడుకునేవాడు. ఎక్కడున్నా పాట పాడుకునేవాడు. ఎండకు ఎండి వానకు తడుస్తూ దేవుని ఆరాధన చేసేవాడు. అడవిలో ఉంటూ ఎండకు ఎండి చద్ది మూత తింటూ ఇంటికి వచ్చేవాడు. కానీ ఎక్కడున్నా అంతఃపురంలోకి వచ్చాడు. హంసతూలిక తలుపు మీదకి వచ్చాడు. వెండి, బంగారము, రథాలు, నౌకర్లు, చాకర్లు. ఇక మామూలు సంగతి కాదు. ఈ ఒంటి మీద ఈగ వాళ్ళనివ్వట్లేదు సైనికులు. చెమట బట్టనివ్వట్లేదు సైనికులు. వంటవాళ్ళైతే ఎన్ని రకాలు ఉండమంటారండి అయ్యగారు, దావీదు రాజా గారు అంటున్నారు. ఒకవేళ నేను వస్తాను బయటకంటే, మీరు రావాల్సిన పని లేదండి, మీరు ఆజ్ఞాపించండి, మేము ఇక్కడ చేసేస్తాం అంటున్నారు సైనికులు. అవును కదండి. ఎక్కడున్నా ప్రార్థనే కదా, ఎక్కడున్నా ఆరాధన కదా అన్న రాజు కూర్చోటం లేదండి. నీ మందిర ఆవరణలో నేను ఎప్పుడు వచ్చుదునో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి మాటలు సంఘానికి రప్పించుకోవటానికి చెప్తుంటారు అని కొంతమంది అంటారు. మీరేమనుకుంటే అది. సంఘం అంటే 4 గోడలని బిల్డింగ్ అని కాదు. మీరు సహవాసంగా కూడుట మనక. మీరు ఎలోన్గా ఉంటే ఎంతకాలం మండుతో నేను మండుతున్నాను, చాలా మండుతున్నాను. 140 degrees ఫారెన్హీట్‌తో మండుతున్నాను. ఎవరు నన్ను మండించాల్సిన పనిలేదు. చూడండి నేను ఎలా మండుతున్నాను. ఎంతకాలం మండుతానో అలాగా. ఊసేవాడు వస్తాడు, ఆర్పేసేవాడు వస్తాడు, ఏదేదో కొమ్మరిస్తాడు. మండుతూ ఉఫ్ఫునేదో తుఫాను వస్తే ఆరిపోతావు. అదే 10 కట్టెలతో ఉన్నావనుకో, ఒక కట్టె మరొక కట్టెను వెలిగిస్తుంది. ఒక కట్టె మరొక కట్టెను మండిస్తుంది. ఒక కట్టె మరొక కట్టెని ప్రార్థించి ప్రోత్సహించి పద యేసులో మనం ముందుకెళ్ళాలని బగ మండేలాగానే చేస్తుంది. కట్టెల మాదిరిగా మనం దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ఒకరి వల్ల వెట్టెలా పుడుతుందండి, ఒకరి వల్ల వేడెలా పుడుతుందండి. ఇద్దరు కలిసినప్పుడు వేడి పుడుతుంది అంటారు కదా. ఇనుముని ఇనుము రాయాలి, వజ్రాన్ని కోయాలి. సంథింగ్ ఇస్ దేర్. నా నామములో ఒక్కరు కాదు, ఇద్దరు ఏకీవించి నా నామములో ఏమడిగినా ఎక్కడున్నా అక్కడ నేను వచ్చేస్తానన్నాడు.